ఈరోజు ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నానో నాకు ఒక ఆలోచన కలిగింది. నిజంగా క్రైస్తవ సమాజంలో, విశ్వాసులలో, ఆ మాటకొస్తే ఒకంత దేవుని సేవకులలో కూడా లేఖనాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం ఎంతమందికి ఉంది అని అనిపించింది. దేవుని యొక్క లేఖనాలలో, వాక్యాలలో వ్రాయబడ్డటువంటి విషయాల మీద ఎంతవరకు అవగాహన ఉంది. ఎంతసేపు కీర్తనలు, ఎంతసేపు సామెతలు ఈజీగా అర్థమయ్యాయి, హృదయానికి వెంటనే ఆదరణ కలిగించే మాటల దగ్గరనే ఒక మనిషి ఆగిపోతే 66 పుస్తకాలలో ఒక 2-3 పుస్తకాలకే మనం స్ట్రక్ అయిపోతే మిగతా విషయాలు మనకు నేర్పేది ఎవరు? మరి వాక్యం చదువుతున్నప్పుడు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకుంటున్నాం? 66 పుస్తకాలలో ఏముంది, ఈ పుస్తకంలో ఏముంది, ఈ గ్రంథంలో ఏముంది అనేది మనం పరిశీలన ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా చిన్నపిల్లలు, మీరు అన్ని సబ్జెక్ట్స్ చదువుతారు, అంత హోంవర్క్ చేస్తారు. యవనస్తులైనటువంటి పిల్లలు ఒక సబ్జెక్ట్ని ఎన్నుకొని, ఒక కోర్సుని ఎన్నుకొని దాని మీద మీరు ఎంతో స్టడీ చేస్తున్నారు. ఎన్ని పుస్తకాలు, ఎన్ని లెసన్స్ మీరు ఇప్పటికీ కంప్లీట్ చేశారు, ఎన్ని ప్రాక్టికల్స్ మీరు కంప్లీట్ చేశారు. ఒకసారి ఆలోచించండి, ఎన్ని లెక్చర్స్ మీరు వినుంటారు. మరి దేవుని యొక్క వాక్యంలో ఇంకా లోతైన, ఇంకా స్టెప్ దాటి ఇంకొక పై స్టెప్లో ఇంకొక అవగాహన, బెటర్ అవగాహనలోనికి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది మనం ఆలోచించాలి. ఒక 10 సంవత్సరాలు విద్య కలిగినటువంటి వాళ్ళు, చదువు వచ్చినటువంటి వాళ్ళు క్రైస్తవులు అయిన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత బైబిల్ చదవమన్నా తప్పులు చదువుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే దీని అంతటికీ ఒక కారణం ఉందండి. ఒక చిన్న మాట మీకు చెబుతాను, వినండి. బైబిల్ గ్రంథంలో ఎజ్రా అనే పుస్తకం ఉంది. మీకు తెలుసా? ఉందా లేదా? ఎజ్రా శాస్త్రి. ఆయన ఎవరు? శాస్త్రి. బైబిల్ గ్రంథంలో ఆయన గురించి ఒక చక్కటి మాట రాసి ఉంటుంది. ఎజ్రా ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యత కలిగినటువంటి వాడు అని ఉంది. ఏంటంటే ధర్మశాస్త్రంలో ఏముంది? ఆయనకి ప్రావీణ్యత కలిగి ఉంది. వాక్య అవగాహన ఆయనకు బాగా తెలుసు. ఆయనతో పాటు ఉన్నటువంటి చాలామందికి కూడా వాక్యం పట్ల అవగాహన ఉంది. అంటే వాళ్ళకి ఎట్లొచ్చింది? పుట్టుకతో వచ్చింది? అది లేదు. దేవుని యొక్క గ్రంథాలను చాలా జాగ్రత్తగా చదవడం వల్ల వచ్చింది. మొన్న ఒక పండితుడు ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. 700 శ్లోకాలు వచ్చంట అతనికి. ఎన్ని? 700 శ్లోకాలు కంఠస్థం వచ్చంట. ఈ రోజున మనం ఒకసారి మన గురించి మనం ఆలోచన చేసుకుందాం. పుస్తకాలు, దేవుని యొక్క వాక్య గ్రంథాన్ని మనం పట్టుకొని, ఈ రోజున ఎంత హ్యాండీగా ఉందంటే దేవుని యొక్క వాక్యం, సెల్ ఫోన్లో కూడా దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటున్నాం కదా. చిన్న సైజు పుస్తకాలు వచ్చాయి, మీరు చిన్న సైజు బైబిల్స్ వచ్చాయి. ఒకప్పుడు మన పితరులు, మా నాన్నలు అప్పుడు చదువుకునేటప్పుడు బైబిల్ ఎంతో పెద్దగా లావుగా ఉండేది, ఇంత పెద్దగా ఉండేది బైబిల్, ఇంత పొడుగ్గా ఒక 3 పొడుగు ఉండేది బైబిల్. ఇప్పుడు అట్లా లేవు కదా. చక్కగా మనం పుస్తకాలలో బ్యాగ్లో పెట్టుకొని పోవచ్చు. కానీ గమనించండి, చాలామంది ఈ రోజున వాక్య అవగాహనలో, ఒకసారి మీరు మీ గురించి ఆలోచించుకోండి. నాకు ఈ 66 పుస్తకాల మీద ఏమాత్రం అవగాహన ఉంది అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి, కొన్ని 3 అధ్యాయాలు 4 అధ్యాయాల పుస్తకాలు ఉన్నాయి. దాని మీద యోనా కథ తెలిసినంత క్లియర్గా మీకా గ్రంథం తెలియదు మనకి, అవునా కదా. ఆ మాటకు వస్తే యోవేలు గ్రంథంలో ఏముందో తెలియదు. యోనా కథ చాప్మింగింది, కక్కింది కాబట్టి మనకు తెలుసు. మిగతా గ్రంథాల మీద కూడా మనం పట్టు సంపాదించుకోవచ్చు, మనం అదే శ్రద్ధతో చదివితే. అర్థమైందా? దేవుడు మనకి ఎంత వెసులుబాటు ఇచ్చాడంటే, నాకు మొదటి పేజ్ అంటే ఎంతో ఇష్టం. ఆదికాండం కంటే ముందున్న పేజ్ పరిశుద్ధ గ్రంథము అని రాసి ఉంటుంది. ఓకే, పరిశుద్ధ గ్రంథం కింద ఏమని రాసి ఉంటుందంటే ఆదిమ హీబ్రూ, గ్రీకు భాషలలో నుండి తర్జుమా చేయబడిందని. నేను ఈ మధ్య 2 డిక్షనరీలు కొనుక్కున్నాను. ఆ డిక్షనరీలు ఏంటంటే ఇంగ్లీషు, గ్రీకు, ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్లో బైబిల్లో వాడిన పదాన్ని గ్రీకులో ఏం వాడారు అప్పట్లో,
అది మళ్ళీ ఇంగ్లీష్లోనికి మనం దాన్ని ఎట్లా పలకాలి, దాని మీనింగ్ ఏంటి అన్న దాని గురించి. ఇంతలా ఉంది ఆ పుస్తకం, ఇంతలా ఉంది. నాకు అడగంగా దేవుడు మొత్తానికి చాలా పోయిన షాపుల్లో హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ నేను వెళ్ళినప్పుడు ప్రతిసారి నేను ఆ బుక్ షాప్స్లో అడిగాను, ఇట్లాంటి డిక్షనరీస్ ఏమైనా ఉన్నాయంటే అవి అందుబాటులో లేవండి, వస్తాయి వెళ్ళిపోతాయి అని చెప్పేవారు. మొత్తానికి నాకు దొరికాయి. తర్వాత ఇంకొక డిక్షనరీ కొనుక్కున్నాను, ఇంగ్లీషు, హీబ్రూ అండ్ ఇంగ్లీష్. ఇవి మనం చదువుతూ ఉంటే ఇప్పుడు మనం దేవుడు యేసుప్రభు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని అన్నాడు చూడండి. మన భాష అది కాదు, అదేదో భాష. మరి ఒక ఆవిడ యేసుప్రభు కనపడంగానే రబ్బుని అన్నది కదా, అది మన భాష కాదు కదా. మనం అసలు అయ్యగారు అంటున్నాం, కనీసం బోధకుడా అని పిలిచేది కూడా లేదు కదా. ఒక ఆయన బాగా దాగొచ్చాడు ఒక రోజున మా ఇంటి ముందుకు వచ్చి బోధకుడా అని పిలుస్తున్నాడు. నాకు నవ్వు వచ్చింది, ఎందుకంటే ఎవరు నన్ను అట్లా పిలవరు కాబట్టి కదా. మరి గమనించండి, అంటే ఈ పదాలు ఇంత లోతుగా ఉన్నటువంటి పదాలు, అట్లాంటి పదాలన్నిటినీ తెలుగులోనికి మార్చేసి, మన మాతృభాషలోనికి మార్చేసి 100-150 రూపాయలకి 66 పుస్తక సముదాయం పరిశుద్ధ గ్రంథం మనకు అందుబాటులో వస్తే ఒకసారి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నపుంసకుడు అనేవాడు కదా, యెరూషలేము నుంచి యెరికోకు వస్తున్నప్పుడు గ్రంథపు చుట్ట చదువుతున్నాడంట. 66 ఉన్నాయి, అప్పుడు లేవు కదా. ఒక్క గ్రంథం, యెషయా గ్రంథం 66 అధ్యాయాలు, అది చుట్ట చుట్టి దాన్ని పెట్టుకొని చదువుతా ఉన్నాడంట. ఒకసారి ఆలోచించండి, అప్పట్లో ఎవరి దగ్గరన్నా ఒక్క గ్రంథపు చుట్టు ఉంటే అది చాలా గొప్ప. కానీ ఈ రోజున మీ ఇంట్లోనే 6 డజన్ బైబిల్ ఉండొచ్చు కదా. నచ్చిన బైబిల్ కొనుక్కుంటున్నా. నాకు ఈ మధ్య మొన్న పోయినప్పుడు కూడా నేను ఒక చిన్న బైబిల్ కొనుక్కొని వచ్చా, మంచిగా ఉంది అనిపించింది, కొనుక్కున్నాను. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అమ్మా మీకు చాలా విషయాలు తెలుసు కదా, లోకంలో చాలా కథలు తెలుసు కదా. దేవుని వాక్యాలు, దేవుని విషయాలు ఎంతగా తెలుస్తున్నాయి మనకి. ఎందుకు తెలవట్లేదు? పోనీ తెలవకపోవడానికి కారణం ఏంటి? కొన్ని గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలు, ప్రవక్తల గురించి కానీ, రాజుల గురించి కానీ, దినవృత్తాంతాలు మనం చదువుతుంటే వస్తుంటే ఒక్క పేరు మనకు ఎన్నడ తగిలినట్టుగా అనిపించట్లేదు ఏంటి? ఒకవేళ ఆ గ్రంథం చదువుతూ ఉంటే, రాజుల పుస్తకం చదువుతూ ఉంటే, దినవృత్తాంతాలు చదువుతూ ఉంటే ఆ కథ అయిపోయేదాకా పూర్తిగా చదవడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయట్లే? ఆ టైంలో కూడా మనం ఒక అధ్యాయాన్ని చదివితే ఇక ఏమర్థమవుతుంది ఎటు కాకుండా? కొన్నిసార్లు బైబిల్ ఒక అధ్యాయం చదివితే ఏం అర్థం కాదండి. కొన్నిసార్లు 5-6 అధ్యాయాలు చదివితే తప్ప అర్థం కాదు. మీకు ఆ మధ్యకాలంలో ఎలీహు గురించి చెప్పడానికి నేను సుమారు 28 అధ్యాయాలు చదవాల్సి వచ్చింది. ఒక్క ఎలీహు గురించి చెప్పడానికి 28 చాప్టర్స్ వెనక్కి పోతే అప్పుడు అర్థమైంది అది. ఓహో, అంటే అదొక సీక్వెన్స్, ఒక సినిమా లాగా అంత పొడుగు చదవాల్సి వస్తుంది మనం. ఈ కథ అంతా నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజున చాలామంది జీవితాలలో దేవుని సన్నిధిలో కూర్చోవాలని, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలని, ఆయన గ్రంథాన్ని చదువుకోవాలని, ఆయన మాటలు వినాలని, ఆయన వాక్యాలను కాస్త డీప్గా ధ్యానం చేయాలని ఆ కోరికలు లేవు ఈ రోజున. అర్థమైందా? మరి దాని గురించి ఈ రోజున మీకు తెలిసినటువంటి సన్నివేశాన్ని మీకు మళ్ళొక్కసారి జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. కొన్ని మాటలే, 3 రిఫరెన్స్లు మాత్రమే నేను మీకు చూపిస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయం. దీంట్లో మనందరికీ బాగా తెలిసినటువంటి సన్నివేశం, నిజంగా జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, మార్తా మరియలు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మనకు కనిపిస్తారు. మార్తా మరి అందరూ మాట్లాడాలి. మార్తా, మరియా, యేసు ప్రభు. ఆయన 38వ వచనం, ఒక గ్రామములో ప్రవేశించారు. మార్తా అను ఒక స్త్రీ ఆయనను ఇంట చేర్చుకొనెను. ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? మార్తా. బాగా గమనించాలి. యేసు ప్రభు ఆ ఊరికి వస్తే, ఆ ఊరిలో ఎటో పోతూ ఉంటే ఇంటికి పిలుచుకొచ్చింది ఎవరు? మార్తా. మరియా కాదు తీసుకొచ్చింది. ఎవరు? మార్తా తీసుకొచ్చింది. మార్తా ఆయనను తన ఇంట చేర్చుకునేది. ఈ మార్తకు మరియాను
సహోదరి ఉండెను. ఎవరున్నారు ఈ మార్తకి? మరియా అనే సహోదరి ఉంది. మరియా అనండి. మనం దీనికి అమ్మ కలుపుతాం, మరియమ్మ అని. మేరీ కాదు, మరియా. మరియా అర్థమవుతుందా? MARIA అనే పేరు ఒకటి ఉంది, MARY అనే పేర్లు ఉన్నాయి. బైబిల్లో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. యెహోషువ, యెహోవా అనే పదాలు కూడా దగ్గర సంబంధం, ఒకేలాగా అర్థాన్ని ఇచ్చేటువంటి పేర్లుగా ఉంటాయి. సరే, మంచిది, ఆ విషయాలు ఇప్పుడు మనకెందుకులే. కానీ ఈ మార్తాకి మరియా అనే సహోదరు ఉంది. మళ్ళీ అడుగుతున్నాను, ఇంటికి తీసుకొచ్చింది యేసు ప్రభుని, ఇంటికి పిలుచుకొచ్చింది ఎవరు? ఎందుకు తీసుకొచ్చింది? ఏం చేయాలి? అర్థమైందా? ఈ కథ మనకు బాగా తెలియాలి. మీకు తెలుసు ఈ కథ. యేసుప్రభు ఏదో ఊర్లో చాలా పనులు ఉన్నాయి ఆయనకు చేయడానికి, చాలామంది ఆత్మలను దర్శించాలి, చాలా కార్యాలు చేయాలి. కానీ ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఇంట్లో ఇద్దరే ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే మీ మరియా ఏం చేస్తుంది? ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. నాతో ఈ మాట చెప్పండి. మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అర్థమైందండి? ఆయన బోధ వినుచుండెను. ఎక్కడ కూర్చొని? మీరు ఇప్పుడు అందరు ఎక్కడున్నారు? వింటున్నారా? వింటుంటే హల్లెలూయా అని ఎందుకు అనిపిస్తాం? మధ్యలో అందరు వింటుంటే అమ్మా, అయ్యా, వెదరో అని ఎందుకు అనాల్సి వస్తుంది? బోధ జరిగేదే ఒక గంట సేపు, ఒక అర్ధగంట సేపు. ఆ అర్ధగంటలో కూడా కునుకు తీస్తే పరిస్థితి ఏంటి? ఇటు నువ్వు అన్నావు అంటే దానికంటే ముందు ఒక 2-3 నిమిషాలు, లేపినాక ఉలిక్కి పడ్డాక ఆ భయంతో ఇంకొక 2-3 నిమిషాలు, మొత్తం ఒక 5-6 నిమిషాలు పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. అంటే అరే, వచ్చాను దేవుని సన్నిధిలోనికి వచ్చాను, నాతో ఏం మాట్లాడతాడా ప్రభు, ఈ రోజున నాకు సంబంధించింది ఏమొస్తుందా అని ఎందుకు వినట్లే? వాళ్ళకంటే చదువుకుంటారు. అర్థమైందా? నీకు రాదు కదా, ఎవడైనాను నాకు బోధించకపోతే నేను ఎట్లా గ్రహిస్తా అని గ్రంథాన్ని చదివేవాడే అన్నాడు ఆ మాట. అక్షర జ్ఞానం లేనివాడు కాదు. రాజసముఖంలో నిలవబడి రాజులకు ఆలోచనలు చెప్పగలిగే వాళ్ళు నపుంసుకులు. అంటే ఎటు కాని రకం, ఆడ మగ కాని రకం అని అనుకోమాకండి. నపుంసుకులకు ఆనాటి కాలంలో చాలా గొప్ప గౌరవం ఉండేది. అర్థమైందా? ఆయన గ్రంథపు చుట్టం చదువుతున్నాడు, మంచిగా రథంలో కూర్చున్నాడు, రథం నడిపేటోడు కూడా ఉన్నాడు, ఆయనకి అంత గొప్పోడు. కానీ ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ఎవరన్నా నాకు బోధపరచకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది? చిన్నపిల్లలు మన కాలేజ్ పిల్లలు ఒకసారి వినండి. మీకు మీ మాతృభాష తెలుగు, అర్థమైందా? మాతృభాషకు సంబంధించిన సబ్జెక్ట్ ఒకటి ఉంటుందిగా, తెలుగు అనేది. దానికి కూడా మనకు ఒక టీచర్ ఉన్నాడు. 10 సంవత్సరాల దాకా, 10వ తరగతి దాకా తెలుగుకు ఒక టీచర్ ఉన్నాడు. మనం ఇంటర్మీడియట్లో జాయిన్ అయినాక తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, తెలుగుకు ఒక లెక్చరర్ ఉంటాడు. అర్థమైందా? పద్యభాగం అని ఒకటి ఉంటుంది. అదేమన్నా అర్థమైద్దాం మనకి? అర్థమే కాదు. మళ్ళీ మన మాతృభాషే. పోనీ గద్య భాగాన్ని వదిలేస్తాడు, అరే మీరే చదువుకొని పాస్ కాండి అని అంటాడు, అండు దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఒక బోధకుడు చాలా అవసరం. అమ్మా వింటున్నారా? నాకు చదవటం వచ్చు కదా అని అనుకోకండి. మన అభిప్రాయం కాదు కావాల్సింది, మనకి ఈ విధంగా అర్థమైంది అనేది కాదు. అక్కడే సిద్ధాంతాలు ఎక్కువైపోయాయి. అర్థమైందా? దేవుని వాక్యం సత్యంలాగా మనం తెలుసుకోగలగాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అందరు ఇటు వినండి. మొన్న ఆదివారం నేను అక్కడ చర్చిలో అటెండ్ అయినప్పుడు పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఒక విషయం అన్నాడు. మందసాన్ని దేవుడు ఏ కర్రతో చేయమన్నాడు? ఏ కర్రతో? తుమ్మ కర్ర ఏ రంగు ఉంటుంది? ఏ కలర్ ఉంటుంది? తుమ్మ కర్ర మన దగ్గర ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది. అర్థమైందా? అవునా కదా? లేదా డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. తుమ్మ అని ట్రాన్స్లేట్ చేశారు. అర్థమైందా? తుమ్మ అని ట్రాన్స్లేట్ చేయగానే మన మైండ్లో తిరిగేది ఇది. అందుకనే బోధకుడు అవసరం. యాక్చువల్ భాషలో, ఓకే, గ్రీకు భాషలో వాడిన తుమ్మ అనే పదానికి మనలాగా ఉండదంటండి. అది కోస్తే చెక్క ఎటువైపు చూసినా తెల్లగా కనిపిస్తుందంట. అది కట్ చేసి
రీపర్ ముక్కల్లాగా చేస్తే అది తెల్లటి చెట్టులాగా ఉంటుందంటండి, మందసానికి వాడినటువంటిది. చూడండి, అదే బోధకుడు లేడనుకోండి, మనకేమవుతుంది? ఈ తుమ్మ చెట్టే గుర్తుకొస్తుంది. అందుకని గమనించండి. ఒక అయ్యగారు ప్రసంగం చేశాడంట, 5 రొట్టెలు 5,000 మందికి ఎట్ట సరిపోతాయి అంటే ఒక్కొక్క రొట్టె కనీసం లారీడు మందం ఉందన్నది అంటండి. ఎంత ఉందంట? మన బ్రెడ్ ప్యాకెట్లు ఇంత ఉంటాయి కదా, అట్లనే అప్పట్లో ఈ చిన్నపిల్లగాడు మోసుకొచ్చుకున్న 5 రొట్టెలు ఎంత సైజు ఉన్నాయి అంటే ఈ చిన్నపిల్లగాడు ఎంత సైజు మోసుకొచ్చుకున్నాడు అనమాట? 5 లారీల. బుద్ధి ఉందండి? అంటే కామన్ సెన్స్ కూడా ఒక్కోసారి కొంతమందికి ఉండదు. వాక్యాన్ని ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు మలిచేస్తున్నారు. నేను ఒక చిన్న మాట మీకు చెబుతాను, వినండి. వాక్యం అల్యూమినియం తీగ లాంటిది కాదు. నువ్వు ఎంత ఇట్లా ఉంచుతా ఉంటే ఉంచుకుంటూ పోవటానికి. ఓకే, మనం నాగలికి వాడతాం చూడండి, పన్ను, టెంపర్ ముక్కలు అంటారు, అట్లాంటి ముక్క అన్నమాట వాక్యం. ఇట్లా ఉంచుదామంటే వంగదు, అది అర్థమవుతుందా? ఇరిగిపోతుంది. అందుకే దేవుడు కలపొద్దు, తీసేద్దని చెప్పాడు. అంటే యాజ్ ఇట్ ఈజ్గా అర్థం చేసుకోండి అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో అపార్థం చేసుకున్నారనే మాట కూడా ఉంది. పౌలు గారు చెప్పిన వాక్యాలు జనాలు అపార్థం చేసుకున్నారంట. అర్థం కాలేదని కాదు, వాళ్ళకు ఈయనొకలాగా చెబితే వాళ్ళకు ఒకలాగా అర్థమైపోయింది. దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దానికోసమే మనం యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన అడుగుతూ ఉండాలి, అయ్యా దీని మీనింగ్ ఏంటి, దీని అర్థం ఏంటి, దీన్ని వివరించు ప్రభువా అని మనం అర్థం చేసుకోవాలి. నా స్నేహితుడు ఒకసారి మీరు యోగా చేస్తారా అని అడిగాడు నన్ను. అంటే నేను దానికి వేరే సమాధానం చెప్పాను. నువ్వు చేస్తావా అంటే చేస్తాను అన్నాడు. ఏం చేస్తారు మీరు చెప్పండి అని అంటే, ఇలా కూర్చొని గాలి మీద ధ్యాస పెడతాను అన్నాడు. ఏంటంట ఆయన ఫోకస్ మీద ఏంటంట, ఇట్లా పీల్చే గాలి ఎక్కడ దాకా పోతుంది, ఎటు పోయింది ఎటు పోయింది ఎటు పోయింది ఇట్లా వస్తుందని. మా ఎబినేజర్ అప్పుడప్పుడు టీ తాగుతూ చెప్తాడు, ఎట్లా వచ్చింది అయ్యగారండి, ఎట్లా పోయింది టీ, ఇట్లా తిరిగింది ఇట్లా తిరిగింది ఇట్లా తిరిగింది అని చెప్తుంటాడు. అంటే అదన్న అర్థమవుతుంది, కనీసం వేడిగా చల్లగా పోతుంటుంది కాబట్టి. గాలి ఎట్లా అర్థమవుతుంది అంటే వాళ్ళకి అర్థమవుతుంది, మనం ఏం తప్పు పట్టేది లేదు. ఈరోజు ఎవరిని ఏదన్నా కానీ వైరల్ అవుతుంది వీడియో, అవునా కాదా? అందుకని నేను మీకు మనవి చేస్తున్నాను, దయచేసి వినండి. ఈ రోజున ఈ వాక్యం మీద ధ్యానం పెట్టాలి. దీనికి చదువు అక్కర్లే, అర్థమవుతుందండి? వాక్యాన్ని నిరంతరం ధ్యానించమని దేవుడు చెప్పాడు. వాళ్ళే ఆశీర్వదించబడతారు. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, ధన్యుడు. దేవుని యొక్క వాక్యం మీద మనకు మనసు ఉండాలి ఎప్పుడు కూడా. ఇక్కడ మార్త ఇంటికి పిలుచుకుందనే కానీ మార్త యేసయ్య పాదాల దగ్గర కూర్చోలే, విస్తారమైన పనులు పెట్టుకుందంట. ఇక్కడ మనం చదివితే ఆ కథ మీకు తెలుసు కాబట్టి నేను చదివించడం లేదు. ఏం చేస్తుందంట? విస్తారమైన పనులు పెట్టుకుంది. కానీ మరియ మాత్రం ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటా ఉంది, ఆయన మాటలు వింటా ఉంది. యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ లెవెల్ బోధ అయి ఉండొచ్చండి. మనం ఈ మధ్య వచ్చిన సేవకులను మనం ఎంతో గొప్ప సేవకులుగా మనం పరిగణిస్తున్నాం. కానీ సాక్షాత్తు ఒక్కసారి ఊహించండి, ఒక రోజున యేసు ప్రభువే మన చర్చికి వస్తున్నాడు, ఈ రోజున ప్రసంగం యేసు ప్రభు చేస్తాడు అని ఒకవేళ మీకు వాట్సాప్లో నేను మెసేజ్ పెట్టాను అనుకోండి, అది మీకు ఎలా అనిపిస్తుంది? వాల్ పోస్టర్లు కనిపిస్తున్నాయి ఈ మధ్య, వర్తమానికులు పరిశుద్ధాత్ముడు అని పెడుతున్నారు. మరి ఒకసారి ఆలోచించండి, అది తప్ప? నిలబడేవాడు మనిషే కానీ వెనక ఉండి మాట్లాడించేవాడు దేవుడు కాడా? దేవుడే నిలబడి మాట్లాడితే అది మనం సహించలేం కాబట్టి, మనం చూడలేం కాబట్టి, ఏ నరుడు కూడా ఆయనను చూచి బ్రతకలేడని ఉంది కాబట్టి, దేవుడు ఆత్మయ్యి ఒక శరీరాన్ని కైవసం చేసుకొని ఉపదేశాన్ని అక్కడి నుండి ఆయనకు అందిస్తూ ఆయన నోటి ద్వారా మనకు చేరవేస్తున్నాడు. చూడండి, నిలబడ్డ వ్యక్తి ద్వారా మాట్లాడుతున్నటువంటి వాడు దేవుడే కదా. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇలాగ దేవుడు మాట్లాడుతూ ఉంటే నీకు నిద్ర ఎందుకు వస్తుంది? కురిపాట్లు ఎందుకు వస్తాయి? ఫోన్ మోగితే బయటికి వెళ్ళాలి, అది ఆన్సర్ చేసి రావాలని ఎందుకు అనిపిస్తుంది? వేరే పనులు పెట్టుకొని అసలు ఆయన మాట్లాడే చోటుకి కూడా మనం రావట్లేదేంటి? ఒకసారి ఆలోచించండి. ఏ క్రైస్తవుడి ఇంట్లో బైబిల్ లేదు ఈ రోజున? ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు అంటే చదువు లేదు, కానీ
ఇప్పుడు ఎంతో కొంత అక్షర జ్ఞానం ఉంది కదా. మన పిల్లల్ని మనం ఇంగ్లీష్ మీడియంకి కూడా తోలుతున్నాం కదా. అంటే ఇంగ్లీష్ బైబిల్ కూడా చదవాలనుకుంటే హిందీ సెకండ్ లాంగ్వేజ్ అని, థర్డ్ లాంగ్వేజ్ అని సుమారు ఒక విద్యార్థికి 3 భాషలను చదవగలిగే అవకాశం ఉంది. 2 భాషలను అర్థం చేసుకోగలిగే అవకాశం తప్పనిసరిగా ఉంది ఈ రోజున. కానీ ఒకసారి గమనించండి, ఎంత దారుణం అంటే ఈ రోజున చాలామంది దేవుని సన్నిధిలో అలా కూర్చొని, అలాగా బాస్పెట్లు వేసుకొని కూర్చొని కాసేపు దేవుని సన్నిధిలో వాక్యాన్ని ఒళ్ళో పెట్టుకొని చదివే పరిస్థితే లేదా. ఒకవేళ చదివినా కానీ ఆనవాయితీ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. రోజులో ఈ టైము మేము బైబిల్ చదువుకోవాలి, స్నానం చేసినాకనో మొహం కడుక్కున్నాకనో టిఫిన్కు ముందో టిఫిన్ తర్వాతనో ఉంటుంది ఒక అలవాటు. దాని ప్రకారం చదువుతున్నాం, అక్కడ పెట్టేస్తున్నాం. అందుకనే ఫిలిప్పు గారు దేవుని ఆత్మచేత నపుంసకుడి దగ్గరికి పంపించబడ్డ తర్వాత ఫిలిప్పు గారు నపుంసకుడిని అడిగిన మాట ఏంటో తెలుసా? చదివేది గ్రహిస్తున్నావా? చదివేది బుర్రకెక్కుతుందా? దేని గురించి రాశాడు? యెషయా గ్రంథం అంటే ఏమనుకున్నావు? అది ఇంకా 700-800 సంవత్సరాల తర్వాత జరగబోయే స్టోరీ. అది అర్థమవుతుందా? యెషయా గ్రంథంలో బాప్తిసం మ్యాటర్ ఎక్కడ కనిపించింది? యెషయా గ్రంథాన్ని అడ్డం పెట్టుకొని ఫిలిప్పు గారు ప్రసంగం చేస్తే ఇదిగో నీళ్ళు ఈ బాప్తిసం ఇవ్వటానికి నీకేమో నాటకం ఉందా అంటాడేంటి? అంటే యెషయా గ్రంథంలో ఒక పాపి మారు మనస్సు పొంది బాప్తిసం పొందే అంత కథ ఉందన్నమాట. మనం చూసే కన్నులు లేవు. ఆయన మరి ఏ చాప్టర్ చదువుతున్నాడో, ఆయన ఇంకేమైనా దీపిచ్చాడా దాంట్లో నుంచే? ఇప్పుడంటే 66 పుస్తకాలు కథ, మనకి ఇంతలా పుస్తకం, కానీ ఆయనకు ఒక్కటే పుస్తకం యెషయా గ్రంథం. మనిషిని అంత డీప్గా నడిపించాడు తెలుసా? ఎక్కెక్కు అని రథం ఆపిచ్చి బోధకుడిని ఎక్కించుకొని, చూసారా? రథం ఆపిమన్నాడా? రథం ఆపించి బోధకుడిని రథం మీదకి ఎక్కించుకొని, అయ్యా చెప్పయ్యా అని, నాకు తెలుసులే అనలే. అర్థమైందా? మనలో చాలామంది ఫీలింగ్ ఏంటో తెలుసా? నాకు బైబిల్ తెలుసు. సుమారు 250 సార్ల కంటే ఎక్కువగా చదివిరాడంట బైబిల్ గ్రంథాన్ని ఒక భక్తుడు. వారిని అడిగితే, మీకు ఎంత తెలుసండి, ఇన్నిసార్లు చదివేవారు కదా మీరు బైబిల్, ఎంత తెలుసు మీకంటే, మహాసముద్రంలో ఒక్క నీటి చుక్క అంత తెలుసు నాకు అన్నాడంట. అంటే మాట వరుసకు అన్నాడా? ఆయనకు అర్థమైంది దాని లోతు ఎంతో, దాని విశాలం ఎంతో, దాని లోతు ఎంతో, దాని వెడల్పు ఎంతో, దాని ఎత్తు ఎంతో ఆయనకు అర్థమైపోయింది. మనకేం తెలుసు? అంత తెలుసు, చదివేసాను, ఆదికాండం తెలుసండి నాకు అనేస్తున్నాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మీకు ఒక అద్భుతం చెబుతాను, వినండి. ఈ నపుంసకుడికి బాప్తీసం ఇచ్చేదాకా ఫిలిప్పు గారు అక్కడ కూర్చున్నాడు. బాప్తీసం ఇచ్చిన తర్వాత ఫిలిప్పు గారు కనపడట్లేదంట. ప్రభు ఆత్మ అతనుని కొనిపోయాను అని ఉంది. ఇట మునిగాడు, లేచినాక ముంచినోడు లేడు అక్కడ. ప్రభు ఆత్మ అతన్ని కొనిపోయింది. నిజంగా గ్రంథాన్ని చదవాలా, గ్రంథాన్ని నేర్చుకోవాలా, గ్రంథాన్ని చెప్పించుకోవాలా అన్న ఆశ ఉన్నటువంటి వాడి దగ్గరికి ఆత్మ పూర్ణుడైనటువంటి వాడు దేవుని చేత పంపబడతానే ఉంటాడు ఎప్పటికీ. దేవునికి స్తోత్రం. ఏదో ఒక రకంగా ఆ లోతైనటువంటి సారాంశాన్ని బోధపరచడానికి దేవుడు మనకు కృప చూపిస్తూనే ఉంటాడు. జ్ఞానం అంత లోతుగా ఉంది. ఈరోజున మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మార్త చాలా పనులు పెట్టుకొని అలసిపోయి మధ్యలో వచ్చిందంట. వచ్చి, అయ్యా నేను ఇన్ని పనులు చేస్తుంటే నీ కాళ్ళకాడ కూర్చొని ముచ్చట్లు వింటా ఉంది, నా దగ్గరికి పంపించి నీకు చింతలేదా అని అంటది. అంటే అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? మరియా ఉత్తమమైన దానిని ఎంచుకున్నది అనండి ఒకసారి. ఏం చేసిందంట మరియా? ఏంటి అది ఉత్తమమైంది? పాదాల దగ్గర కూర్చొని యేసయ్య చెప్పే మాటలు వినటం. అందరు వింటున్నారా? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడం. బాగా వినండి, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులకి ఇట్లాగే నేర్పించాడు. రోజంతా వాళ్ళు సేవ చేసి వచ్చిన తర్వాత యేసు ప్రభు వాడిన ఉపమానాల యొక్క సారాంశాన్ని, లోతైనటువంటి అర్థాన్ని శిష్యులకి కూర్చోబెట్టి మళ్ళీ దాన్ని సవివరంగా బోధించేవాడు. వాళ్ళు కూడా ఏందిరా నాయన పొద్దున్నాక తిప్పి చంపాడు, అటురకమన్నాడు ఇటురకమన్నాడు, అక్కడికి వెళ్ళి పస్కా పండుగ ఏర్పాటు చేయమన్నాడు, ఇక్కడికి వచ్చి 5 రొట్టెలు 2 చేపలు ఈ గంపలలో ఎత్తమన్నాడు. ఏం చేసుకుంటామా? అమ్ముకొని తింటామా?
ఇంత రిస్క్ పెట్టి గాడిదని తోలకరమ్మంటాడు, ఊరేగించమంటాడు, మళ్ళీ సాయంత్రం రాగానే ఈ సంపుడు ఏందిరా అని అనుకోలేదండి. వాళ్ళల్లో ఆసక్తి ఉంది. అర్థమైందా? నేర్చుకోవాలనే ఆసక్తి ఉంది. అమ్మ వింటున్నారా? మీలో ఆసక్తి ఉందా? నేర్చుకోవాలి, ఇంకొకటి నేర్చుకోవాలనే ఆశ ఉందా మీకు? ఒకసారి గమనించండి. ఈరోజు నేను ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో రాస్తుంది, జ్ఞానమును సంపాదించుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. అంటే జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి ఒక అభిలాష బలంగా ఉంటే నువ్వు దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని నువ్వు తప్పకుండా సంపాదిస్తావు. నేను అప్పుడప్పుడు ఈ చిన్న పిల్లల్ని 10th ఇంటర్మీడియట్ పిల్లల్ని నా ఫోన్లో నాకు ఏదన్నా అర్థం కాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది నొక్కండి పాస్టర్ గారు, ఇట్టానండి, ఇది నొక్కండి అని చెప్తున్నాడు. ఇంత డీప్గా తెలుసు కదా మీకు సెల్ ఫోన్ గురించి. ఎట్లా తెలుసు? ఒకప్పుడు కీప్యాడ్ ఫోన్ కూడా లేదుగా మీకు. ఈ యాప్స్ అన్నీ ఎట్లా తెలిసిపోయాయి మీకు? బైబిల్ తిప్పి కొడితే 1000 రూపాయలు కాదు. నీ ఫోన్ ఎంత అయింది? ఒకసారి ఆలోచించండి. యావరేజ్గా మీరు ఏ ఇంట్లోకి పోండి, ఏ పిల్లోడిని చూడండి, ఏ యవనస్తుని చూడండి, ఏ యవనస్తురాలను చూడండి, ఫోన్ మీదనే ఉంటున్నారు. ఇక్కడికి వచ్చి పాట పాడదాం పట్టండి, కొంచెం పాడండి కొయర్ వాళ్ళలారా అన్నాం అనుకోండి, ఇటు 2 అబ్బాయిలు ఇటు 2 అమ్మాయిలు, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. తర్వాత లైన్ అట్లా పాడకూడదు, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం అన్నారు. ఈ నేరుస్తున్నారు. దేనికి పనికొచ్చుద్దండి? ఆయన సన్నిధిలో వాడే పదం అర్థం తెలవనోడు కూడా పాట పాడుతున్నాడు. అర్థమైందా? ఈ పదం యొక్క అర్థం నాకు తెలియదే, జీవితం నాది అలాగ లేదే, ఈరోజు అసలు బైబిలే చదవలేదే, ఈరోజున అసలు నేను మోకాళ్ళు వంగలేదే, నా మోకాళ్ళు నేల కానలేదే అనే గ్రహింపు ఎంతమందికి ఉందండి? నీవు కనిపించని రోజున, నీవు మాట్లాడని రోజున, అయ్యా అసలు నా గుండె చప్పుడే నువ్వయ్యా అని అంటుంటివి. గుండెల మీద చేసుకొని చెప్పండి. యవనస్తులు, చిన్నపిల్లలు, నేను గమనిస్తున్నాను మీలో చాలామందిని. మిమ్మల్ని అనే అధికారం నాకు లేకపోవచ్చు, కానీ ఒక దేవుని సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవుని వాక్యాన్ని ఎందుకు మీరు అంత ఇష్టపడలేకపోతున్నారు? ఆ మాటకు వస్తే మీ సబ్జెక్టు పుస్తకాలు కూడా మీకు అంత ఇంపార్టెంట్ అనిపించట్లే. అర్థమైందా? మరి ఎట్ట పాస్ అవుతున్నారో నాకు తెలియదు. చాయిస్ ఉన్న ఎగ్జామ్ మీకు పెడితే, అంటే పెద్ద ప్రశ్నలకు చాయిస్ ఉంటుంది చూడండి, చాయిస్ ఇస్తాడుగా, 2 ఇచ్చి 1 రాయమని, 3 ఇచ్చి 1 రాయమని చెబుతాడు. అట్లా చాయిస్ ఇస్తేనే మనకి 50% మార్కులు రావట్లే. ఒకసారి ఆలోచించండి. ఇంకా సొంతంగా బైబిల్ చదువుకొని ఎట్లా పైకి రావాలనుకుంటున్నారు? అంటే ఎంతమంది బోధకులను మనం సంప్రదించాలి? ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు పౌలు గారు గమలీయేలు గారి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడంట. ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. అర్థమవుతుందా? ఆయనకి చిన్నప్పుడే ఒక వయసు మధ్యలోనే ధర్మశాస్త్రం కంఠస్థం రావాలి యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారం. కానీ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసా? గమలీయేలు అనే యాజకుని పాదాల దగ్గర నేర్చుకున్నాడు. అయ్యా ఇదేంటి అని. అపోస్తుల కార్యంలో అపోల్లో అనే ఒక మనిషి గురించి ఉంటుంది. పేరేంటి? మనకు అపోల్లో హాస్పిటల్ తెలుసు. అపోల్లో హాస్పిటల్ పేరు ఎప్పుడైనా చూడంగానే ఇది బైబిల్లో ఉన్న పేరే అని మీలో ఎంతమందికి అనిపించింది? అపోల్లో అనగానే టాప్ హాస్పిటల్ కదా. బైబిల్లో ఒక విద్వాంసుడు, ఎవరు? విద్వాంసుడు బోధ చేస్తున్నాడంట. యోహాను బాప్తిసం ఒక్కటే తెలుసు, యేసు ప్రభు ఇచ్చే బాప్తిసం గురించి ఆయనకి, అగ్ని బాప్తిసం గురించి, అభిషేకం గురించి ఆయనకు పూర్తిగా తెలియదు. అగ్రెసివ్గా ఉన్నాడు, మంచి స్పిరిట్తోనే ఆయన బోధిస్తున్నాడు, అంటే మంచి మంటతోని బోధిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. గమనించారు వెనక కూర్చున్న 2 దంపతులు, అకుల ప్రిస్కిల. అక్కడే కనిపిస్తారు వాళ్ళు మనకి, అకుల ప్రిస్కిల.
అర్థమవుతుందా? మరి వీళ్ళిద్దరు దంపతులకి ఈ అపోల్లో గురించి ఏమని రాసింది బైబిల్లో? విద్వాంసుడు అని ఉంది. ఏంటంట? విద్వాంసుడి బోధను తప్పుబట్టి విద్వాంసుడికి ట్యూషన్ చెప్పగలిగే స్థాయి ఉంటే మరి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనమాట? వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? పౌలు గారు ఎమ్మట తిరిగి, యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి శిష్యులు ఎమ్మట తిరిగి, అర్థమైందా, మొదటి తరపు దేవుని చేత నేర్పబడినటువంటి సేవకుల దగ్గర ఎదిగారు కాబట్టి వాళ్ళకి తప్పొప్పులేంటో తెలిసిపోయాయి. చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఎక్కడెక్కడ అపోల్లో చేస్తే మంచిదో వాళ్ళకి అర్థమైపోయింది. ఇంటికి తీసుకెళ్ళారంట. ఇంటికి తీసుకెళ్ళి మరి వివరముగా అతనికి చెప్పిండ్రంట అండి. ఎట్లా? బోధించే బోధకుడు ఆయన మరి పూర్తిగా విశదపరిచారంట. అతనికి విశదపరిచాయా? ఇటు కాదు, ఇక్కడ దాకానే తెలుసు నీకు, ఇంకా చాలా కథ ఉంది అని మరి పూర్తిగా విశదపరిచారంట. ఎవరికి? విద్వాంసుడికి. అంటే ఒక భార్యాభర్తలు, ఇక్కడ ఎవరన్నా భార్యాభర్తలుగా కూర్చొని ఉంటే మీరు ఆలోచించండి, మీ ఇద్దరికి కలిపి ఎంత జ్ఞానం ఉంది. విద్వాంసులకు సైతం నేర్పగలిగే జ్ఞానం ఉంటే ఎంత బాగుంటుంది. మళ్ళీ వాళ్ళు బోధకులు కాదు. వాళ్ళు ఎవరు? బోధకులు కాదు వాళ్ళు. కానీ బోధకులను కూర్చోబెట్టి చెప్పగలిగే స్థాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా అండి? బైబిల్ టీచర్స్ ఉంటారు కొంతమంది, ఎంత అద్భుతంగా నేర్పిస్తారు, ఎంత సులభంగా. ఇన్ని రోజులు కొట్టుకొని చచ్చాం, దీని మీనింగ్ ఇదా అని అనిపిస్తుందండి వాళ్ళ దగ్గర కూర్చుంటే. కానీ చాలామంది ఆదివారం రావడమే కష్టంగా ఉందిగా. ఏమండి, వచ్చినా కూర్చొని మెలకుతోని విని నేర్చుకునే వాళ్ళ. నేను అందరిని గమనిస్తుంటాను, పిల్లలతో ఆడుకునే వాళ్ళు పిల్లలతో ఆడుకుంటారు, గోడ కానుకొని నిద్రపోయేవాడు గోడ కానుకుంటాడు, లేటుగా వచ్చి లేటుగా వస్తుంటాడు, వచ్చినా కానీ ఫోన్లో గెలుక్కునేవాడు గెలుకుతూనే ఉంటాడు. ఇట్లాంటివాడికి ఏమి నేర్పిస్తామండి? ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లలారా, మీ అందరికీ మనవి చేస్తున్నాను, వేరే మతస్థులలో ఇస్లాం సాంప్రదాయంలో చిన్నపిల్లల్ని మదర్సాలకు పంపిస్తే అక్కడ ఖురాన్ని కంఠస్థం చేస్తున్నారు. కొన్ని మతాలలో వాళ్ళ గ్రంథాలని కంఠస్థం చేస్తున్నారు, శ్లోకాలను కంఠస్థం చేస్తున్నారు. ఓకే, శ్లోకం అంటే కనీసం ఒక 10 లైన్లు ఉంటుంది, 5-6 లైన్లు ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, అంత కష్టమైన పదాలు వాళ్ళు నోర్లు తిప్పి నేర్చుకొని చక్కగా నేర్చుకుంటున్నారు. మనకేమైనా పెద్ద కష్టమైన మధ్యలో పద్యాలు ఏమైనా ఉన్నాయా? మనకి సరళమైనటువంటి భాషలో రాసి ఉంటే ఎందుకు మనకు ఒక విషయం అర్థం కావట్లేదు చెప్పండి? ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ పుడుతుంది బైబిల్ చదవాలనే ఇంట్రెస్ట్ ఎప్పుడు పుట్టుద్ది? ఎప్పటికల్లా మీరు మీ అంతటా మీకు మోకాళ్ళొంగి ప్రార్థన చేయాలని మీకు అనిపిస్తుంది. నేను పాస్టర్ అయిన కొత్తలో ఒక అమ్మాయి వచ్చింది. 10th క్లాస్ పరీక్షలు ప్రారంభమై అప్పటికే 3 రోజులు అయింది. 3వ రోజు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అనంటే, ఏం ప్రార్థన అమ్మా, దేని గురించి ప్రార్థన అంటే, పరీక్ష అండి, ఈ రోజున ఇంగ్లీష్ పరీక్ష, ప్రార్థన చేయండి. ఈరోజే మొదలైందంటే, కాదండి మొన్ననే మొదలయ్యాయి, తెలుగు అయిపోయింది, తెలుగు ఈజీ కదా, దానికి ప్రార్థన అవసరం లేదు. 10th క్లాస్కే ఇంత నాలెడ్జ్. ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్కి మ్యాథ్స్ ఫస్ట్ పేపర్కే అమ్మాయి వచ్చి నాతో ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. ఇక మిగతాయి నేను హ్యాండిల్ చేసుకుంటాను. తెలివితేటలు ఇప్పుడే కాదు, ఎప్పుడో ముదిరిపోయింది సమాజం. ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పాదాల దగ్గర కూర్చొని మీకు ఎప్పుడుకి ప్రార్థన చేసుకునే అవకాశం వస్తుంది. నేను ఒక పాట విన్నాను, ప్రార్థనే ఏంటి ఆ పాట? మొన్న పెట్టారు కదా కారులో. కాదమ్మా, గుర్తు రావట్లేదు. ప్రార్థనే నా ఆయుధం, ప్రార్థన లేనిదే పరాజయం, నేను ప్రార్థన ఎప్పుడు చేసుకుంటాను, ప్రార్థనతోనే నా ప్రయాణాన్ని మొదలు పెడతానని. ఎక్కడుంది చెప్పండి? ఎవరండి ప్రార్థనలు చేసుకొని ప్రయాణాలు మొదలుపెట్టేది? ప్రయాణం అంతా అయిపోయాక కాపాడేవయ్యా అని అంత ఓపికందా? పోయేటప్పుడు భయానికి మధ్యలో ఏమైనా యాక్సిడెంట్లు అవుతాయేమని, సస్తామని ప్రార్థన చేసినా వచ్చినాకనైతే ప్రార్థన చేయవలసి ఉంటుందిగా, ఇంకేం ప్రార్థన? అమ్మ వినండి, దేవుని యొక్క సన్నిధిలో చాలామందికి వాస్తవానికి ఇంట్రెస్ట్ లేకుండానే గడిపేస్తున్నారు. అర్థమవుతుందా? నేను మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఆయన సన్నిధిలో కూర్చొని
మోకాళ్ళొంగి ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించేటువంటి కోరిక, ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని ఎక్కువసేపు చదివే కోరిక ఒక్కొక్క మనిషిలో పుట్టాలని నీ సందేశాన్ని మేము ముందు ఉంచుతున్నాను. దేవుడు మార్తాని మెచ్చుకోలేకపోయాడు. మార్తా మార్తా అంటాడు, నువ్వు అనేకమైన పనుల గురించి విచారపడుతున్నావు, కానీ ప్రాముఖ్యమైనది ఒక్కటే, అక్కడ కొన్నియే అని రాసు. ప్రాముఖ్యమైనవి జీవితంలో కొన్నే, అన్నీ కావు. అన్నీ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ప్రాముఖ్యమైనవి ఎంచుకోండి. ఒకసారి ఆలోచన చేయాల్సిందే నేను కోరుతున్నాను. గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ నిన్న మేము విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ మంచి రేట్లో సెకండ్ హ్యాండ్ పుస్తకాలు దొరుకుతున్నాయి, దేవుని పుస్తకాలు. మళ్ళీ నాకు పండగ అయినట్టే అనిపించింది. ఒక 3,600 రూపాయలు ఖర్చు పెట్టి ఒక డబ్బాడ పుస్తకాలు కొనుక్కున్నాను. వస్తువులు అన్నమాట, పనికి వస్తాయి. మన స్టోర్ రూమ్లో ఇంతలావు నట్టిప్పే రెంచి కూడా ఉంది. కొన్నాం. ఇంత సైజు తిప్పొచ్చు, అంత సైజు తిప్పొచ్చు. టూల్ బాక్స్ ఆ రెంచి కొన్నాం. 250 రూపాయలకు వస్తుంటే కొన్నాను. ఉపయోగపడుతుంది ఎప్పటికైనా. మన ఇంట్లో చాలా ఉన్నాయి కదా ఉపయోగించే వస్తువులు. గొడ్డలు ఉంది కదా, కారపూస ఒత్తులు ఉన్నాయి, అరిసెలు ఒత్తేది ఉంది కదా, గజ్జికాయలు చేసేది ఉంది. రోజు వాడుతున్నారా? అప్పుడప్పుడు అవసరానికి వాడతాం, తుడిచి కడిగి దాన్ని అక్కడ భద్రం చేసుకుంటాం. అట్లాంటి పుస్తకాలు టూల్ బుక్స్ అన్నమాట, టూల్స్ అవి. అలాంటి బుక్స్ కొనుక్కున్నాను. దొరికాయి, దేవుడి కృప అది. అన్నీ తెచ్చుకున్నాను. మీరేం కొన్నారు? ఎన్నున్నాయి? పుస్తకం ఎప్పుడన్నా తీస్తారా, చదువుతారా? దీని మీనింగ్ ఏంటి? యేసు ప్రభు చూచి అనుంది కదా బైబిల్ గ్రంథంలో, వాడు అక్కడ బహుకాలము నుంచి పడి ఉన్నాడని చూచి అనుంది. అంజూరపు చెట్టుని చూచి అనే పదం ఉంది చూడండి. హీబ్రూ భాషలో ప్రతిసారి చూచి 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 అనే ఉంటుంది తెలుగులో, అర్థమైందా? కానీ హీబ్రూ భాషలో యేసు ప్రభు చూచిన సందర్భాన్ని 11 రకాల పదాలను ఉపయోగించి రాశారంట. ఎన్ని పదాలు? ఒక దగ్గర ఒక పదం, అంటే ఉదాహరణకి గమనించి అనుంది అనుకోండి, అది కూడా చూసేగా. ఇట్లా అన్నమాట డిఫరెంట్ పదాలు వాడారు. కానీ మనకు మరి ట్రాన్స్లేషన్ ఎవరు చేశారో అట్లా వాడేశారు. ఈ లోతైన విషయాలను మనకు నేర్పడానికి టూల్స్ ఉన్నాయి. పుస్తకాలు రాస్తున్నారు కొంతమంది, లోతైన విషయాలు మన దృష్టికి తీసుకొస్తున్నారు. ఒకసారి గమనించండి అమ్మా, వినండి. మరి మీకు ఈ విషయాలు ఎలాగ అనిపిస్తున్నాయో నాకు తెలియదు. మీరు ఈ రోజున కూర్చొని ఆలోచించండి. దేవుని యొక్క వాక్యాన్ని ఇంకొక అధ్యాయాన్ని ఎందుకు చదవడానికి మనసు రావడం లేదు? ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక పావు గంట అట్లా మోకాళ్ళ మీద ఉంటే నీకేంటి నష్టం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇష్టం పుట్టట్లేదు? గ్రహించాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇదే బాధ ఈ రోజున. ఈ ఉత్తమమైనటువంటి పనులు చేయడం లేదు. ఒక దారుణం చెబుతాను. నా దగ్గర ఒక ఫోటో ఉంది, వీలైతే నేను ఈ రోజున మీకు వాట్సాప్లో పంపించడానికి చూస్తాను. సెల్ ఫోన్లకి వేర్లు వచ్చాయంట. ఏమొచ్చాయి? వేర్లున్న మర్రి చెట్టుకు వచ్చినట్టుగా ఓడలు వచ్చాయంట. ఏమొచ్చాయి? ఓడలు వచ్చాయి. ఊహించండి. ఏంటి? సెల్ ఫోన్కి ఏమొచ్చాయి? వేర్లు వచ్చాయి. చాలా పెద్ద వేర్లు, ఇంత పొడుగు వేర్లు. ఓడలు కూడా వచ్చాయి, కొమ్మలు ఓడలు వచ్చి అవన్నీ చేతికి, ఈ మనిషికి, మనసుకి, మైండ్కి ఇట్ట పట్టుకొని అల్లుకొని పోయినాయి అంటండి. ఏంటి? సెల్ ఫోన్ యొక్క వేర్లు చెట్టులాగా, వేర్లలాగా మనిషిని పట్టుకొని. ఎక్కడుంది తెలుసా ఈ రోజున సెల్ ఫోన్? ఇక్కడ. గుర్రమనగానే ఇట్లా నొక్కుతాడు, వీడు సైలెంట్లో పెట్టేస్తాడు. ఎన్ని వీటిలలో ఉన్నారు మీరు? వాట్సాప్, ట్విట్టర్, ఇంకా ఏంటి చెప్పండి? నాకు ఈ 2 తెలుసు. ఇన్స్టాగ్రామ్, ఇంకా మీకు ఎన్ని తెలుసో? ఇంకా నోట్బుక్, ఫేస్బుక్ కదా, అన్ని బుక్కులలో మీరే ఉంటారు. అన్నీ చూడాల్సిందే. లేటెస్ట్ వైరల్ వీడియో ఏది ఇడిచిపెట్టా తెలుసా? చూశానండి, కవర్ అయిపోయింది.
బైబిల్లో పరిస్థితి ఏంటి? మిమ్మల్ని నాశనం చేస్తుంది ఈ ఫోన్. అర్థమవుతుందా? బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి మీ కుడి చేయి ఎత్తండి. కుడి చేయనది? ఓకే, హల్లెలూయా. ఆశ లేదా నీకు బైబిల్? కొనిచ్చుకో ఒకటి, అమ్మని అడుగు. ఈరోజు నాకు ఉదయం ఒక స్టోరీ చెప్తున్నాడు. 5 రూపీస్ కాయిన్ చూపించాడు. ఎందుకు ఆశ్చర్య ఇది అని అంటే, అక్కడ ఒక షాప్ ఉంది అయ్యగారండి, మేము ఇంటర్వెల్లో కొనుక్కోవచ్చు అని అన్నాడు. ఒకరోజున మా మమ్మీ నాకు 200 ఇచ్చింది అయ్యగారండి, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అన్నాడు. బైబిల్ కొనుక్కో, నాకీ నేను తెచ్చి పెడతా. బైబిల్ పిల్లలకి ఏం కొనియాలా? చదివియాలా. దానికి సంబంధించిన నోట్సులు, దానికి సంబంధించిన పుస్తకాలు, అర్థమైందా? మీ భర్తకి, మీ భార్యకి కొనియండి. అట్లన్నా బాగుపడతారేమో. చూద్దాం ప్రేమతోని. ఈరోజున మీకు మనవి చేస్తున్నాను, అపోల్లో అంత ఒబ్బిడిగా నేర్చుకున్నాడు ఏంటండి? నాకు తెలుసులే అనండి ఒకసారి. ఎప్పుడన్నా వాడారా ఈ పదాన్ని? నీకు తెలిస్తే వాళ్ళు ఎందుకు చెబుతారు? నీకు కరెక్ట్గా తెలిస్తే ఇంకొకళ్ళు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? మనకు తెలియదు కాబట్టి, మనం చేసే దాంట్లో పర్ఫెక్షన్ లేదు కాబట్టి, మన అవగాహనలో కొంత లోపం ఉంది కాబట్టి, మనం అర్థం చేసుకున్న విషయంలో కొంత తేడా ఉంది కాబట్టి, అవగాహన కలిగినటువంటి వాళ్ళని దేవుడు మన దగ్గరికి పంపిస్తున్నాడు. ఆయన ఆసక్తితో చదువుతున్నాడు, కానీ చదివేది పెద్దగా అర్థమవుతుందా అని అడిగేవాడు లేడు ఆయన్ని. ఈ రోజున ఆ ప్రశ్న అడిగించుకోవడానికి సాత్వికం కావాలి, తెలుసా అండి? ఆ ప్రశ్న ఎవడన్నా అడిగితే దానికి నిజంగానే కదా నాకు తెలియదు, ఏంది నాకా తెలియదా చెబుతా పట్టు అని అనడం కాదు. ఎవరైనా నాకు బోధపరిస్తే ఇంకా బెటర్గా అర్థమైతే, ఏదో నా లెవెల్ అండర్స్టాండింగ్ నాకు వచ్చింది, కానీ మీరు చెబితే బాగా అర్థమయ్యేటట్టుగా ఉంది అనే ఆ సాత్వికం ఉంటే దేవుడు నేర్పిస్తాడు. ఆసక్తి ఉంటే నేర్పిస్తాడు. ఒకప్పుడు చదువుకునే ప్రయాణాలు చేసేవాళ్ళు పుస్తకాలు కొనుక్కునేవాళ్ళు. నేను చదువుకునే రోజులలో స్వాతి అనే మ్యాగజీను, ఆంధ్రజ్యోతి అనే మ్యాగజీను, ఇండియా టుడే అనే మ్యాగజీను, కొంతమందికి సినిమాల పిచ్చింది అనుకోండి, సితారా అనే పుస్తకం కొనేటోడు. ఇంత పొడుగు ఉంటుంది, 4 పేజీలు. ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఎవడు దేంట్లో డ్యాన్స్ చేస్తున్నాడు, ఇట్లాంటివన్నీ దాంట్లో రాస్తాడు. ఇంకొంతమందికి ఆంధ్రజ్యోతి నవళ్ళు ఉంటాయి, దాంట్లో వస్తూ ఉంటాయి, సీరియల్ రాస్తూ ఉంటాడు. కొంతమంది ఇండియా టుడే కొంటాడు. ఇండియా టుడే అంటే ఏంటి తెలుసా? అసలు దేశంలో ఏమవుతుంది. ఇక కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం కొంటారు తెలుసా? ఉద్యోగ సోపానం అనే పుస్తకం కొనేటోళ్ళు. ఏంటిది గుర్తుందా అమ్మ ప్రశాంత, రజని? ఏం పుస్తకం చదివేటోడు ఎప్పుడు? ఉద్యోగ సోపానం, ITI, TTC, లేకపోతే ఆ గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించిన ప్రశ్నలన్నీ ఉండేవి, చదువుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. అర్థమైందా? భార్యాభర్తలు పక్క పక్కన కూర్చొని ప్రయాణం చేస్తున్నా ఎవడి హెడ్ ఫోన్స్ వాడికే, ఎవడి ఫోన్ వాడికే. ఒకడు మాట్లాడుకునేది లేదు, ఒకడిని పిలిచినా పలికేది లేదు. కొద్ది రోజుల తర్వాత ఇంకొకటి వచ్చింది, వాక్మెన్ అనే స్టైల్ వచ్చింది. వాక్మెన్లో ఒక ఇయర్ ఫోను ఒకళ్ళు ఇయర్ ఫోను ఇంకొకళ్ళు పెట్టుకొని క్యాసెట్ వేసుకొని పాటలు వినుకుంటూ పోయేవాళ్ళు. ఆ రోజులు కూడా పోయాయి. అర్థమవుతుందా? నాకు సంగతి అర్థం కాక అడుగుతా, మీ ఇంట్లో మీ బైబిల్ మీకే ఉంది కదా? అందరి పొత్తులు ఒకటే ఉందా? దేవునికి స్తోత్రం చెప్పండి, నా బైబిల్ నాకే ఉందని. అయినా చదవంగా, అవునా కదా? ఇంతకుముందు ల్యాండ్ ఫోన్ ఒక్కటే, కానీ ఈరోజున ఎవరి ఫోన్ వాడికే అయిందిగా. గమనించండి, ఎవరి బైబిల్ వాళ్ళకే ఉందిగా. ఎందుకు చదవలేకపోతున్నావు? ఎందుకు ఆయన యొక్క సన్నిధిలో కూర్చోలేకపోతున్నావు? ఎందుకు ఒక చీకట్లో ఎవరు లేకముందు లేచి ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు మోకాళ్ళు వంగలేకపోతున్నావు? ఈ వాక్యం అందరికీ వర్తించదేమో కానీ చాలామంది దౌర్భాగ్యంలోనే ఉన్నారని మీకు మనవి చేస్తున్నాను. 3 విషయాలు, 3 రిఫరెన్సులు చెప్తానన్నాను కదా, ఆ 2 కూడా చెప్తాను. దయచేసి ఒకసారి బైబిల్లో తీయండి. 27వ కీర్తన వింటున్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. 27వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చదవండి. ఏమడిగాడంట? వరం. దేవుడి దగ్గర ఏమడుగుతున్నాడంట? ఒక్క వరం. హల్లెలూయా. బైక్ కావాలయ్యా నాకు, వరం.
ఇప్పుడు దేవుడు రాత్రిపూట దూతను పంపించి మీ ఇంటి ముందు బైక్ స్టాండ్ వేపిస్తాడా? కారు అడుగుతాం, ఇల్లు అడుగుతాం, పెళ్ళి అడుగుతాం, ఇంకా ఉద్యోగం అడుగుతాం, ఇవన్నీ అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. కానీ దావీదు గారు ఏమడుగుతున్నాడంట? వరం అడిగాడు. నన్ను రాజుని చేయయ్యా అని అడిగాడు ఎప్పుడన్నా? నాకు తెలిసినంత వరకు నా మంద జాగ్రత్తగా ఉండాలయ్యా, నా మందలో ఒక్క గొర్రె కూడా రోగం రాకూడదయ్యా, ఇట్లాంటివే ఆయన ప్రార్థన అంశాలన్నీ అప్పట్లో. కానీ తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెట్టాడు? బైబిల్ గ్రంథంలో దావీదు గారి మనస్సు గురించి ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తే నాకు ఎంత సంతోషం అనిపించిందో. అంటే చదివినాంలే కానీ సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు అనే చదివాం, కానీ దాని నోట నుండి తీసిండంట. దేన్ని? గొర్రె పిల్లని. దేంట్లో నుంచి? అది అట్లా పెడితే దాని నోరును అట్లా తీసి గొర్రె పిల్లని పట్టుకొని వచ్చి మొత్తానికి అట్లా ఊహుంటుందండి. అది ఎన్నిసార్లు నోటితో గొర్రె పిల్లని పడితే 2 చేతులు కాలిగానే ఉన్నాయి కదా, ఎన్ని దెబ్బలు కొట్టిందో. జితేందర్ రెడ్డి గారిని అడిగితే చెబుతాడు, పులి కరుస్తుంది మింగుతుందని చెప్పి దాని గొంతులో చేయి పెడుతుందంట. ఇట్లా లోపల దాకా పెడితే పంజాతో కొడతా ఉంటే అంతా. దావీదికి ఒక్క చుక్క కూడా ఏం రక్తం కారలేదు అనుకోమాకండి. ప్రాణానికి ప్రాణం, గొర్రె ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డం పెట్టాడు. ఎంత చూశాడు పైనుంచి. ఈయన తీసపోయి రాజుని చేయాలా, సౌలు లాంటి బైరాగులు ఉంచకూడదు అనుకున్నాడు. ఒక్క పిల్ల కోసం ఇంద్రన్ ఆయన ఇంత పోరాడుతున్నాడు. 3 నెలల్లో మళ్ళీ ఇనుద్ది గొర్రె, ఇంకో పిల్లని పెట్టుద్ది. కానీ గొర్రె పిల్ల కోసం, ఇంత చిన్న పిల్ల కోసం, పొడేల కోసం కాదు, తిప్పి కొడితే 3-4 కేజీలు కూడా ఉండదు అది. దానికోసం ఇంత ఇంత చేశాడేంటా అని అట్లా చెప్పేవాళ్ళు ఉండాలి. ఈయన వరం అడుగుతున్నాడంట. ఏం వరం అడుగుతున్నాడు తెలుసా? అమ్మా ఇంటికాడి ఈ వరం అడిగి చర్చి కాడికి రావాలి మీరంతా. ఏంటి ఈ వరం? ఏం చూడాలంట? గుడిలోకి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, అక్కడ ఏం కనపడాలి నాకు? ఆయన యొక్క ప్రసన్నత కనపడాల. ఆయన యొక్క ప్రసన్నత నాకు ఇక్కడ కనపడాల. ఆ వరమే అయ్యా. నువ్వు దేవుడి మందిరంలో, దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అన్నది కదా. అక్కడికి వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ ఏం కనపడాలా? ఆయన యొక్క ప్రసన్నత. నీకు టైం కనిపిస్తుంది, మధ్య మధ్యలో ఏం కనిపిస్తుంది? టైం కనిపిస్తుంటుంది. ఇంతసేపు అయితే 8:30 అయినా వదలట్లేదని. గమనించండి, ఆయన ప్రసన్నత చూడాలని, ఇంకా ఆయన ఆలయంలో నీకు పోయి ఏం చేయాలా? ధ్యానించుటకు జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ వరం ఈ చాలు నాకు. మెల్లిగా పోయి మందిరంలో కూర్చొని ధ్యానం చేసుకోవటానికి నాకు అవకాశమే. ఈ సింహాసనం ఈ అంతఃపురం, రాణీలు గీనీలు, ఈ మంచి భోజనాలు ఇవన్నీ వద్దు ప్రభువా. ఈ కిరీటం ఇవన్నీ వద్దు. ఓకే, నీ సన్నిధిలో సాష్టాంగ పడితే ఎంత బాగుంటుందో తెలుసా? 24 పెద్దలు ఏం చేశారు తెలుసా అండి? వారి కిరీటాలు తీసి పక్కకు పెట్టి సాగిల పడ్డారంట. అంటే ఏది మంచిగా ఉంది వాళ్ళకి? తలకాయ మీద కిరీటం పెట్టుకొని సింహాసనం మీద దేవుడికి సమానంగా కూర్చుంటే వాళ్ళకి నచ్చట్లే. ఏం చేస్తే బాగుంటుందో తెలుసా? కిరీటాన్ని తీసి కాసేపు పక్కకు పెట్టి, కిరీటాలన్నీ తీసి పక్కకు పెట్టి బోర్లబడి సాష్టాంగపడి సాగిలపడి నమస్కారం చేస్తుంటే వాళ్ళకు తృప్తిగా ఉంది. అది వరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి 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 అని చెప్పుకుంటూ పోతే వాడికి ఏమి నేర్పిస్తాం? లోతైన విషయాలు ఏమి నేర్పిస్తాం? నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడన్నా ఇలాంటి ఆశపడ్డావా? ఆయన మందిరంలో ఆయన ప్రసన్నత చూడాలి, ఆయన సన్నిధిలో కాసేపు ధ్యానం చేయాలి, లోతైన డీపర్ విషయాల్లోనికి దేవుడు నన్ను నడిపించాలి. నడిపించు నాన్న పాట ఎప్పుడన్నా వినరా? లోతైన జలములలో లోతున వినబడు స్వరమా. ఎక్కడ వినపడుతుందంట? కొంచెం లోతుకు పోవాలా. పొర్లి పారాలయ్యా అని పాడతాం. మళ్ళీ శీలమండల లోతు కాదు, మోకాళ్ళ లోతు కాదు, నడుముల లోతు కాదు, మునిగి పోవాలయ్యా, లేవాలయ్యా అంటావు. నువ్వు ఏడా మడివెల కాడనే కూర్చుంటే ఎట్లా కుదురుతుంది? ఒకసారి ఆలోచించండి. పేతురు, చేపలు పడట్లేదా? నీ ఓడను కొంచెం లోతుకు నడిపి అన్నాడు. ఎక్కడికి తీసపో?
దరికి వచ్చావేంటి, లోతుకు పో అన్నాడు. సముద్రం దగ్గరికి పోయి బీచ్లో నడిచినాం అనుకోండి, కొట్టకొచ్చిన చెత్త అంతా కనిపిస్తుంది. ధైర్యం చేసి లోపలికి పోయాడు అనుకోండి, అంబానీలాగా నూనె బయటికి తీసుకొని అమ్ముకొని కోట్లు సంపాదించవచ్చు. కొంచెం ఏదైనా తలకాయకి ముక్కుకు మాస్క్ వేసుకొని లోపలికి పోయి ఎతకడం మొదలుపెట్టామనుకోండి, పోల్స్ దొరుకుతాయి. ఏం దొరుకుతాయి? ముత్యాలు దొరుకుతాయి. ఒక్కటి తీసుకొచ్చి బయట అమ్మినామంటే జాడ్యం పోతాయి. అన్నున్నాయి సముద్రంలో. కానీ దూరం నుంచి చూసే ఆహాహా మోసే పాయలు చేసిండు కదా ఆహాహా అని ఇంటికి వచ్చి మొక్కజొన్న కంకి దీని వస్తే ఏముండదు. అర్థమవుతుందా? ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దయచేసి గమనించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో లోతైనటువంటి విషయాలు వెలికి తీయటానికి దావీదు గారు ఇంకో ప్రార్థన కూడా చేశాడు. అయ్యా, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్టు నా కన్నులు తెరువుమా అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. పైపైన చదువుడు కాదు, ఏం చూడాలి? నీ ధర్మశాస్త్రంలో లోతైన విషయాలు అన్నీ అర్థమైపోయాయి ఆయనకి. అందుకనే నంబర్ 2 కీర్తన రాసేటప్పుడు దావీదుకి యేసు ప్రభుకి మధ్యలో 14 తరాలు ఉన్నాయండి. అంతేనా లేవా? బైబిల్లో అబ్రహాము కుమారుడు దావీదు, కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ నుంచి ఇక్కడికి 14 తరాలు, ఇక్కడ నుంచి ఇక్కడికి 14 తరాలు అన్నాడు. 14 తరాల తర్వాత జరగబోయేటువంటి అంశాన్ని దావీదు గారు 2వ కీర్తనలో రాశాడు. ఓకే, యేసు ప్రభు యొక్క జన్మం, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువయాగం, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరలోక దర్శనం, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండే విషయం మొత్తం 2వ కీర్తనలో రాసిపెట్టాడు. అర్థమవుతుందా? లోతైంది తెలిసిందా తెలియదా? ఆ కీర్తన రాసినాక 118వ కీర్తన కాడికి పోయినాక, అంటే 116 దాటినాక ఏమంటున్నాడు? మళ్ళీ లోతైన విషయాలు చూడటానికి నా కన్నులు తెరువు అంటున్నాడు. అంటే ఏంటండి ఆయనకి పిచ్చి? నిరీక్షణ గారి కంటే దావీదు గారికే ఎక్కువ డిగ్రీలు ఉన్నట్టున్నాయి. ఎన్ని పిహెచ్డీలు ఉన్నాయో. నంబర్ 2 లెసన్లోనే అంత పొడుగు రాసిండంటే దావీదు గారి జ్ఞానానికి అంతు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెస్సాయినిక్ సామ్ అంటారు దాన్ని. అర్థమైందా? యేసు మెస్సయ్య కీర్తన, అది 2వ కీర్తన. పైపైన చదువుతాం. దాంట్లో ఒక వచనం మనకు బాగా కనెక్ట్ అవుతుంది. 8వ వచనం, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని అన్నావు కదా ప్రభా, నాకు ఒక 2 ఎకరాలు ఇవయ్యా, డబుల్ బెడ్రూమ్ హౌస్ వచ్చేటట్టుగా చేయయ్యా అంటాం. అది కాదు, భూమిని దిగంతముల వరకు సొత్తుగా సంపాదించినవాడు. అర్థమైందా? దేవుడు భూమి యొక్క దిగువ భాగాలలోనికి వెళ్ళిపోయి చెరగా తీసుకొని పోయాడు. చూడండి, దాని గురించి అడిగాడన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు ఎక్కడికి పోయాడు? భూమి యొక్క దిగువ భాగాలకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి చెరగానే తీసుకొని పరలోకానికి వెళ్ళాడు. చూడండి, అది దావీదు గారు యొక్క ఉద్దేశం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, ఆకాశమునందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నాడు. అంటే ఈడున్నాడు కదా 2-3 రాజులను, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూర్చొని ఏం చేద్దామా అని ఆలోచన చేస్తుంటే కూర్చొని మీరేం చేస్తారా, 3వ రోజున లేపుతా నేనని ఆయన నవ్వుతున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ మనకు ఒకడు ఉండాలండి నేర్పడానికి. లేకపోతే కీర్తన చదివిన సమ్మగా ఉంది, నాకు దేవుడు ఇస్తానన్నాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు ప్రభా, భూమిని ఈ దిగంతముల వరకు లోతులో ఉన్న నీళ్లు కూడా ఈ బోరేస్తున్నా అని ప్రార్థన చేస్తే కుదరదు. అర్థమవుతుందా? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చుంటే అనుభవజ్ఞులైనటువంటి ఆ యాజకుడి పేరు ఏమన్నా ఇందాక పౌలు గారు కూర్చున్న ఆయన పేరు గమలీయేలు గారి దగ్గర కూర్చుంటే, అట్లా అనుభవం కలిగినటువంటి వాళ్ళ దగ్గర కూర్చుంటే ఎన్ని విషయాలు నేర్పిస్తారో కదా. దొంగ జైల్లో ఇద్దరు ఒకటే బ్యాచ్ ఏమో, పౌలు గారును ఒనేసిం. 2-3 రోజులు ఉండగానే ఒనేసిం మారిపోయాడు. ఒనేసిం బయటకు వచ్చేటప్పటికల్లా ఏమయ్యాడో తెలుసా? సంఘానికి ప్రయోజనకరమైనటువంటి పాత్రగా మారిపోయి వచ్చాడు. అంటే ఒక ఆత్మీయుడు పక్కన కూర్చుంటే ఆ అగ్ని మనకు కూడా వస్తుందండి. ఒక ఆత్మీయుడు హస్త నిక్షేపణ మనకు జరిగితే, ఒక ఆత్మీయుడు దేవుడి వాక్య జ్ఞానాన్ని మనకు పాస్ ఆన్ చేయగలిగితే,
ఎంత బాగుంటుంది. ఈ రోజున చాలామందికి ఆశ లేదు. ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, 12 అరకలు నరికి, అర్థమైందండి, వచ్చి అసిస్టెంట్ పని చేశాడు. చూసారా ఏం చేసిండంటే, బైబిల్లో ఒకటైతే రాసింది, ఏం చేస్తాడంటే, ఏలియా అన్నం తినంగానే ఇట్లా లేచిపోయేటోడు, సీనియర్ కదా, నీళ్ళు లేకపోతే ఎవరు మోసుకురాలే, ఎలిషా అనగానే మళ్ళీ ఈయన దుప్పటికి దుడుచుకోడు, ఎలీషా గారు దుప్పటికే దుడుస్తాడు. ఎందుకంటే ఈ దుప్పటి కొంచెం ప్రత్యేకం. బాగా గమనించాడు. అన్నా, మీరు పోయేటప్పుడు మీకంటే డబుల్ రావాలి నాకు అన్నాడు. ఎలియా గారు కూడా దాన్ని పెద్దగారే, నీకేంద్రా గొంతెమ్మ కోరిక అనలేదండి. అది నువ్వు అడుగుతున్నావు కానీ నేను ఇయ్యలేనంత పెద్దది అడిగావు అబ్బాయి నువ్వు. కానీ నీకు ఇట్లాంటి ఆత్మీయ ఆశ ఉంది కాబట్టి దేవుడు నన్ను తీసుకెళ్ళేటప్పుడు నువ్వు నన్ను చూడగలిగితే నేను దుప్పటి ఉడుస్తా, అది నీకు దొరికితే, అది నీ మీద పడితే శాంక్షన్ అవుతుంది పో అన్నాడు. సుడిగాలిలో కళ్ళు తెరిచి ఏలియాకి వెళ్ళి చూడటానికి ప్రయత్నం చేశాడు, దుప్పటి ఎడిపోతుందా అని. కళ్ళల్లో దుమ్ము ధూళి చిన్న చిన్న రాళ్ళన్నీ కొట్టుకొని వస్తున్నా కానీ, ముక్కులలోకి పోతున్నా కానీ ఆ కళ్ళు దానివైపు చుట్టానికి ప్రయత్నం చేశాడు. చూడండి, 2 అభిషేకం సంపాదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకేం వస్తుందిలే, మోషే గారి తర్వాత గెర్షోం పుట్టాడుగా, ఇక గెర్షోంకే దక్కుద్ది. నేను ఎంత నమ్మకంగా అసిస్టెంట్ పని చేసినా నాకేం దక్కేటట్టుగా లేదు, నా జీవితం నేను చూసుకోవటం మంచిది అనుకోలే యెహోషువ. నమ్మకస్తులాగా ఉన్నాడు. అర్థమవుతుందండి. 10 కమాండ్మెంట్స్ సినిమా చూపిస్తే యెహోషువ భార్య వస్తుంది మధ్యలో. యెహోషువ భార్య వచ్చి, ఇంటికి రా, ఎందుకు మరి అన్నం తిందువు కానీ మన్నా తిందువు కానీ రా అని అన్నానంటే, ఆయన అక్కడికి పోయాడు. అసలు పోయినోడికి ఏమవుతుందో, 40 రోజుల తర్వాత వస్తానులేగా, వస్తాడేమో అన్నట్టుగా కాసుకొని ఉంటాడు పాపం. ఇక చూసి ఆమె వెళ్ళిపోయి అంత మన్నా తీసుకొని వచ్చి ఆ కొండ పక్కన కింద కూర్చుంటే ఇస్తే అటు చూసుకుంటూ తింటూ ఉంటాడు. మీరు చూసిండో లేదో, దర్శకుడు అట్లా తీసిండండి. యెహోషువని అంత మంచిగా ప్రజెంట్ చేశాడు. అర్థమైందా? ముద్ద తినుకుంటూ కూడా ఎటు చూస్తున్నాడు, నా నాయకుడు వస్తాడేమో, నా నాయకుడు ఏమన్నా దిగు వస్తుంటాడేమో చూద్దాం అని. గీత గీసిపోయే ఆయన, ఈ గీత దాటి రాకూడదు, ఏ పశువు ఏ మనిషి దీన్ని పట్టుకోకూడదు అన్నాడుగా. ఆ గీత దగ్గర కూర్చొని కాపలా కాస్తాడు 40 రోజులు. 40వ రోజున దిగి వస్తుంటే యెహోషువ గారి ఆరాటం చూడాలి. ఇవన్నీ చూసిన దేవుడు యెహోషువకి అప్పగించేసే మోషే అన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ఉట్టిన జ్ఞానం రాదండి, అర్థమైందా? జ్ఞానం ఉచితమే, కానీ నువ్వు అటెన్షన్ పే చేయాలంటాడు ఒక ఆయన. ఏంటంట? జ్ఞానం, నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ బట్ యు హ్యావ్ టు పే అటెన్షన్. నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, రూకలు లేకనే జ్ఞానాన్ని తీసుకెళ్ళిపో, కలిపిన ద్రాక్ష రసం తాగేసి. నేను 3 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు ఈ అంశం మీద రీసెర్చ్ చేసి ఇంత పుస్తకం రాసినా ఫ్రీగానే ఇస్తా అంటున్నాడు దేవుడు. ఒక్కొక్క మనిషి ఎంత కసరత్తు చేసి బట్టతలలు వచ్చి, అర్థమైందా? మా పెద్దనే నాకు ఒక విషయం చెప్పాడు. అయ్యా, పుస్తకం అంటే ఏమనుకున్నావు? 25 సంవత్సరాలు చదివి రకరకాల గ్రంథాలు, ఈ అంశానికి సంబంధించిన విషయాలు ఏ గ్రంథాలలో ఉన్నాయో అన్నీ చదివి బుర్రలోకి ఎక్కించుకొని బుర్ర బలగొట్టి మెదడు తీసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి సిరాలాగా చేసి పెన్నులో పోసి రాస్తే పుస్తకం అయింది అన్నాడు. మనం దాన్ని ఏం చేస్తాం తెలుసా అండి? ఏముంది పుస్తకంలో, ఫస్ట్ పేజీ చదవంగానే నీకు అన్నీ అర్థం కావాలి. పుస్తకం మొదలు పెడితే ఒక్కోసారి మధ్యలోకి పోయినాక చివరికి పోయినాక విషయం అర్థమవుతుంది. బైబిల్ కనీసం ఒక 10 సార్లు చదివిన తర్వాత 11వ సారి చదువుతూ ఉంటే నీకేమన్నా అర్థమవుతుంది. ఒకసారి చదవవుతుంది పూర్తిగా, ఏమర్థమైతే వచ్చుద్ది అది? ఈయన అడుగుతున్నాడు ఇట్లా ఉండాలి అని. ఆయన సన్నిధిలో కూర్చోవాలనే తపన, కోరిక మనందరికీ ఉండాలి. అర్థమవుతుందా? లేకపోతే జీవితాలు పాడైపోతాయి. ఆ కాసేపు ఫీల్ గుడ్ అన్నట్టుగా పాట పాడి, ఫీల్ గుడ్ అన్నట్టుగా బైబిల్ చదివి, కాసేపు ఏదో మంచిగా ఉంది అనిపించుకొని, చాలా కాసేపు నెమ్మదిగా ఉంది ఈరోజు చదివిన, మూల్యంగా అనిపించింది, అమోఘంగా అనిపించింది అని అనుకొని తర్వాత పక్కకు పెట్టడం మంచిది కాదని మీకు మనవి చేస్తున్నాను. ఇంకొక చిన్న విషయాన్ని చెప్పి నేను ఈ సందేశాన్ని ముగిస్తాను.
కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఈ 7వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే పెళ్లి గురించి, జారత్వం చేయకూడదనే దాని గురించి అట్లాంటివన్నీ రాస్తాడు. అంతేనా? 7వ అధ్యాయం అంతే ఉందా? అంతే ఉంది. తర్వాత కొంచెం కిందికి వచ్చి 29వ వచనం దగ్గరకు వస్తే దాంట్లో భార్యలు ఉన్నవాళ్ళు భార్యలు లేనట్టుగా ఉండాలని రాస్తాడు. ఏంటంట? భార్యలు ఉన్నవాళ్ళు కూడా భార్యలు లేనట్టుగా ఉండాలంటే, అంటే పట్టించుకోకుండా తిరగమని కాదు. అంటే మైండ్ దేని మీద పెట్టాలో చెప్పడానికి పౌలు గారు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రార్థన మీద ఉండాలి మీకు ఎక్కువగా, దేవుడి మీద ఉండాలి, దేవుని సన్నిధి మీద ఉండాలి, దేవుని సింహాసనం మీద ఉండాలి, దేవుని ముఖ వర్చస్సు మీద ఉండాలి, దేవుని యొక్క నోటి వైపు మీ మనసు ఉండాలి, ఆయన ఏం చెబుతాడో వినేటట్టుగా చూసేటట్టుగా మీరు ఉండాలి అనే సందర్భం చెబుతుంటాడు. దీని గురించి చాలా చెప్పుకుంటూ వస్తాడు. కామతప్తులై ఉండబాకండి, ప్రతి ఒక్కడికి ఒక భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి ఒక భర్త ఉండాలి అని ఇలాగ అన్నీ చెప్పుకుంటూ వచ్చి పెళ్ళైన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటూ వచ్చి మీరు ప్రభువు సన్నిధానవర్తనులై ఉండాలి. మరియా, మార్తా ఇద్దరిట్లో ఒక ఆమెమో లోకం మీద పెట్టుకుంది విస్తారమైన పనులంట. ఏంటిది అంటే మనం క్రిస్మస్కి అటక మీద అన్నీ దింపి కడిగి మళ్ళీ ఎక్కిస్తాం చూడండి, వాటి అవసరత ఉన్నా లేకపోయినా. వాటి వల్ల ఉపయోగం ఏంటో తెలుసా? క్రిస్మస్కి దిగుతాయి, క్రిస్మస్కి ఎక్కుతాయి. మళ్ళీ అంతకు మించి ఈ ఇత్తడి సామాన్లతోని పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ఎందుకవి? అసలు ఆ బకెట్లో ఉన్న నీళ్ళే మనం మొయ్యలేమంటే ఇత్తడి బకెట్ ఉంటుంది పైన, అమ్ముకొని మంచిగా ఒక వారం రోజుల పాటు యాపిల్ పండ్లు తినండి. ఓకే, వేస్ట్. ఆ సామాన్ల వల్ల మీకు ఏ ప్రయోజనం లేదు. మనం చేస్తున్నాం. దేవుని మన మనసు దేని మీద ఉండాలండి? ప్రభువు సన్నిధాన అర్థం. మన మైండ్ అంతా దాని మీద ఉండాలి. క్రిస్మస్ వచ్చిందంటే నేను ఏ వాక్యం వినాలి, ఈ న్యూ ఇయర్ వచ్చిందంటే నేను ఏ వాక్యం వినాలి, ఈ పండగ సందర్భంగా ఇంకేం మాట్లాడతాడో, అదే అధ్యాయం చదివించి ఇంకేం మాట్లాడతాడో, అదే సందర్భాన్ని చదివిస్తారు మళ్ళీ కదా బైబిల్లో. మళ్ళీ దీంట్లో నుంచి దేవుడు ఈ రోజున నాకు ఏం నేర్పిస్తాడో, ఇన్ని సంవత్సరాల సీనియారిటీ వచ్చినాక నాకు ఇంకేం నేర్పిస్తాడో అని ఆశతో వచ్చామనుకోండి, దావీదు గారిలాగా, అయ్యా నేను నీ మందిరంలోనికి వెళ్తున్నా, నీ సన్నిధి నాకు దర్శనం కావాలి, నాకు ఆ భాగ్యం దొరకాలి, నీ పాదాల దగ్గరకు వస్తున్నాను. పిలుచుకున్నాము పోయాడు, లోపల ఏదో పని చేస్తుంది, విస్తారమైన పనులు పెట్టుకుంది, కానీ నేను వచ్చి నీ పాదాల దగ్గరకు మళ్ళీ దొరుకుద్దా ఈ అవకాశం? రోజు వస్తాడు. అయ్యి యేసుప్రభుకి అదే పనా? ఇంకెంతమంది దగ్గరికి వెళ్ళాలో? ప్రభువు దర్శించిన కాలాన్ని గుర్తుపట్టాలి. మనం కూడా అవకాశం ఉన్నప్పుడే రావాలి. అర్థమవుతుందా? సద్వినియోగం చేసుకోవాలి. కళ్ళు కనిపిస్తున్నాయి, కొంచెం బైబిల్ చదవండి. అక్షర జ్ఞానం ఉంది, బైబిల్ చదవండి. కొంచెం డబ్బులు చేతిలో మెలుగుతున్నాయి, మేము కొన్ని వాంగ్మయాన్ని కొనండి, క్రైస్తవ సాహిత్యాన్ని కొనండి, చదవండి, లోతైన విషయాలు, మంచి పుస్తకాలు చదవండి. అట్టా బైండింగ్ మంచిగా ఉండగానే మంచి పుస్తకం అనుకోమాకండి, డేంజరు. కొన్ని రాంగ్ సిద్ధాంతాలతో కూడినటువంటి విషయాలు కూడా చక్కటి పుస్తకాలుగా ముద్రించబడి ప్రకటించబడుతున్నాయి. జాగ్రత్త. పుస్తకం కొనేటప్పుడు కూడా వివేచన అవసరం, పుస్తకం చదివేటప్పుడు వివేచన అవసరం. అర్థమైందా? తప్పుడు బోధలు ఉన్నాయి, జాగ్రత్త. ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటే తప్పుడు బోధ ఎందుకు ఉంటుంది? ఆయన నోటి మాటలన్నీ 7 సార్లు మట్టి మూసలో ఊది కరిగినంత వెండి అంతా పవిత్రములు. దేవుని పాదాల దగ్గర కూర్చుంటే ఆయన నేర్పిస్తూ అద్భుతంగా ఉంటుంది. మొన్న డేవిడ్ రాయ్ గారిని నేను అడిగాను, ఖమ్మంలో డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు, అన్న మీరు ఇంత లోతైన విషయాలు చెప్తున్నారు కదా, ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ చేశారంటే, తమ్ముడు అది బైబిల్ ట్రైనింగ్ నేను అసలు ఎక్కడికి పోలే అన్నాడు. ఆయన బైబిల్ కాలేజీలు నడిపిస్తున్నాడు అంతర్జాతీయ స్థాయిలో, ఎన్నో చోట్ల 38 చోట్ల బైబిల్ కాలేజీలు నడిపిస్తున్నారు ఆయన, 38 ప్లేసెస్లో. అన్న మీరు ఎక్కడ చదివారండి? నేను బైబిల్ కాలేజ్ చేయలేదు తమ్ముడు. మోకాళ్ళ మీద ఉంటే బైబిల్ చదివితే దేవుడే నాకు లోతైన విషయాలు నేర్పించాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఎక్కడ నేర్పించాడంట? మరియా
ఎక్కడ నేర్చుకుంటుంది? యేసయ్య పాదాల దగ్గర. ఇప్పుడు 3.5 సంవత్సరాలు డిగ్రీ అప్రెంటిస్ ఎక్కడ చేశారు? 12 మంది శిష్యులు. పేతురు BTH అనుందా? పేతురు BD అనుందా? తోమా MTH అనుందా? లేవు. వీళ్ళ ముందు 2 అక్షరాలు అపోస్తలులు. అది కూడా వాళ్ళు అన్నాడు పెట్టుకోలే. అర్థమవుతుందా? అది కూడా ఎప్పుడు వాళ్ళు పెట్టుకోలే. గారు అనే కూడా వాళ్ళు పిలిపించుకున్నారో లేదో తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డారు, ఎంత మంచి మాట రాసిందో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళకి సమాజం ఏమనుకున్నదో తెలుసా? భూమిని తలకిందులుగా చేసే వాళ్ళు ఇడికి కూడా వచ్చిండ్రు అన్నారంట. ఏంటంట? భూమిని తలకిందులుగా చేసేవారు ఇక్కడికి కూడా వచ్చారన్నారంట. దేవునికి స్తోత్రం. ఎక్కడ నేర్చుకుంటూ వస్తుందండి ఈ శక్తి? చెప్పాలి. దేవుడి పాదాల దగ్గర మెలకుతోని ఉండాలి. ఎట్లా? మెలకుతోని ఉండాలి. ఆవలించుకుంటా అలేలియో చెప్పినప్పుడు లేచి తలకాయ ఇప్పుడు కాదు. చాలామంది ఉన్నారండి. ఈ 50 మందిలో 100 మందిలో ఒక్కళ్ళు ఇట్లాంటి చేష్టలు చేస్తున్న మనసు బాధ అనిపిస్తుంది. ఎందుకా వీళ్ళకి ఇట్లాంటి జబ్బు అని. కొంతమంది రాసుకోరు. ఓకే, రాసుకోరు. కొంతమంది అండర్లైన్ కూడా చేసుకోరు. కొంతమంది బైబిల్స్, మా నాన్న సండే స్కూల్లో ఒక కథ చెప్పిండు. ఈ పేజీలు అతుక్కున్నాయంట కొంతమంది బైబిల్స్కి. ఇంకా ఏంటి? అన్కట్ బైబిల్ అనండి. అన్కట్ బైబిల్ ఇంకా కట్టుగాలే, అట్టనే ఉంది 2 పేజీలు. కానీ ఇటు బైబిల్ అయిపోయింది, చదివేశాడు. ప్రకటన గ్రంథం దాకా వెళ్ళిపోయాడు. ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, ఒకటే ఈరోజున మీకు చెప్పాలనుకుంది. ఆయన సన్నిధాన వర్తనులై ఉండాలి. ఆయన సన్నిధిలో కూర్చునే ఆశ అనండి ఒకసారి. ప్రార్థించే ఆశ, ధ్యానించే ఆశ, మౌనంగా గడిపే ఆశ, స్తుతించే ఆశ. అర్థమవుతుందా? ఆయన సన్నిధిలో మౌనంగా గడిపే ఆశ, ఒంటరిగా గడిపే ఆశ, అలాగ కూర్చునే ఆశ నీకుంటే నువ్వు బాగుపడతావు. అర్థమైందా? లేకపోతే నీ జీవితం నామకార్థంగా కొనసాగుతుంది. నువ్వు బ్రతికున్నన్ని రోజులు నువ్వు నామకార్థుడివి అన్న నిజం, సత్యం నీకు అర్థం కాకుండా చేస్తాడు సైతాన్ గాడు. జాగ్రత్త. పెళ్ళి గురించి, భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుతూ ఇవి కాదయ్యా ప్రాముఖ్యం. ఎవరిని సంతోషపెట్టాలా, ఏం సంపాదిద్దామా అన్నది కాదు. మీరు ప్రభు సన్నిధాన వర్తనులై ఉండాలి. అందుకని నేను మీకు చెప్తున్నాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏముండాలి? ప్రభు యొక్క సన్నిధాన వస్తువులు. ఈరోజు నాకు ప్రమాణం చేస్తాము, టైము దేవునితో, దేవుని యొక్క వాక్యంతో, ప్రార్థనతో ఎక్కువగా గడుపుతాను అనండి ఒకసారి. సెల్ ఫోన్తో కాదు, ఆటలతో కాదు, టీవీతో కాదు, దేవుని యొక్క విషయాలతో, దేవుని యొక్క ధ్యానంతో. మీరు బాగా గురకబెట్టి నిద్రపోయేటప్పుడు మీ గుండె కొట్టుకుంటుందండి? కొట్టుకుంటుందా? అది కూడా రెస్ట్ తీసుకుంటుందా? అది ఒకవేళ 4-5 సెకండ్లు రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది? రెస్ట్ ఇన్ పీస్ అని రిప్ అంటాంగా. రిప్పులు అనమాగండి. ఓకే, గుండె నిద్రపోతున్నా కొట్టుకుంటుంది కదా. ముక్కుకి అప్పుడప్పుడు మీకు ఎక్సాక్షన్ 500 వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఏమవుతాయి? ఒకవేళ నిద్రలో బ్లాక్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? మటే మెలకు వచ్చి మొత్తాన్ని కట్టెపుల్ల పెట్టి లూజ్ చేస్తుంది అది కదా. ఒకసారి గమనించండి. నోరు తెరిచి మొత్తానికి గాలి తీసుకుంటాం. ఏది? నిద్రలో కూడా. అంటే కొన్నిటికి స్పృహ అవసరంలే. మీకు ఒకటి తెలుసా అండి? ఒక పాస్టర్ గారు ప్రార్థన చేయంగా విని నేర్చుకున్నాను నేను కూడా. అయ్యా నిద్రపోతున్నా. ఏంటి? నిద్రపోతున్నాను. మీ దివ్యమైన స్వప్నాలు. ఏంటి అయ్యగారి ప్రార్థన? నీ దివ్యమైన స్వప్నాలు, నీ వాక్యపు లోతులు, ఇవన్నీ కూడా రాత్రికి రాత్రే నాకు అలాగా కళ్ళొచ్చేటట్టుగా చేయని ప్రార్థన చేస్తున్నాడు. నాకంటే ఆ వయసులో నాకు అర్థం కాక ఇదేంటిది అనుకున్నాను. మీకు తెలుసా అండి, మనిషి గాఢ నిద్రపోతున్నప్పుడు దేవుడు మాట్లాడినాను ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? ఒక మనిషికి దేవునికి కనెక్ట్ చేసుకొని పడుకుంటే
అర్థమైందా? మా జోయల్ ఏం చేస్తాడో తెలుసా? మెసేజ్ని అప్లోడ్ బటన్ నొక్కి పండుకుంటాడు. ఇక అది దానంతటా అదే అప్లోడ్ అవుతుంటుంది కంప్యూటర్. మరి దేవుడు ఈ మైండ్లో కంప్యూటర్ కనిపెట్టే తెలివితేటలు ఇచ్చాడా లేదా? మరి ఈ మైండ్ను ఒకసారి ఇట్లా ఆన్ చేసి బటన్ నొక్కి ఎంటర్ బటన్ నొక్కి పండుకుంటే కనపడాల్సిన కనపడవా? నేను శరీరంతో కొనిపోబడుతునో శరీరం లేక కొనిపోబడుతునో నాకైతే తెలియదు, కానీ నేను 3వ ఆకాశానికి పోయి వచ్చినాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయనకు అర్థం కావట్లేదు, దీంతోనే పోయినో ఇది లేకుండా పోయినో నాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే పోయినా చూసి నేను రాస్తున్నాను రాసిండు. అవునా కదా? దేవుడు దాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉండటానికి అనుమతించాడు. అది బూటకం కాదు కాబట్టి, నిజం కాబట్టి. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు నిన్ను ఆత్మీయ స్థితిలోనికి తీసుకెళ్తాడు. మనకు వాట్సాప్లో మెసేజ్ వస్తూ ఉందిగా, ఉపవాసం నిన్ను శారీరకమైన స్థితిలో నుంచి ఆత్మీయ స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. ఒక్కడు దానికి స్పందించట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవునితో ఉపవాసము అనగా దగ్గరగా జీవించుట. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసము. చిన్నప్పుడు ఉపవాచకము ఉండేది కదా, తెలుగు వాచకము ఉపవాచకము. దానికి దగ్గరగా ఉంటుంది అన్నమాట అర్థం చేసుకోవడానికి. ఉపవాసకం ఈజీ. ఉపవాసం అనగా ఆయనకు దగ్గరగా నివసించుట. అది నిన్ను ఆత్మీయ స్థితి లోతుల్లోనికి తీసుకొని వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో గడిపితే అలాగుంటుంది. ఆయన యొక్క సన్నిధిలో కూర్చొని వాక్యం చదువుతూ ఉంటే యెహెజ్కేలు గారు ఏమన్నాడు తెలుసా? 2 వైపులు రాసిందంట ఆ పుస్తకం, బయటను లోపలను రాసిందంట. అప్పట్లో గ్రంథాలు ఏంటంటే ఇట్లా సుడితే ఒక్కవైపే రాయాల, కానీ ఈ గ్రంథానికి పేజీ సరిపోక ఏం చేశాడు? ఇటు రాశాడు, ఇటు రాశాడు. అంటే 2 వైపులు తిప్పి చదవాలి దాన్ని. లోపల దాన్ని అంతా చదివితుంటే ఆయన నోటికి ఎట్లుందంట, అది కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంది, నాకు మధురంగా అనిపించింది అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తింటా ఉంటే తినబుద్ధి అయిందా ఎప్పుడన్నా వాక్యం? చట్నీ బాగలేదా వాక్యాంది? కూర బాగలేదా? వాక్యం కలుపుకొని తినడానికి ఏం బాగలేదండి? నాకు వాక్యం రుచించలే అనండి ఒకసారి, గోప మీద కొడతా దిగొచ్చి. వాక్యం రుచించాలా వద్దా? దేవునికి స్తోత్రం. కోపం వచ్చిందా? దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. ఈ వాక్యాన్ని ఇంకా మన దగ్గర నుంచి తీసేయాలి. వాక్యాన్ని బోధించే పరిస్థితిని దేవుడు ఇంకా మన దగ్గరికి రానీలే ఇంకా. అవునా కాదా? వాక్యం కరువు అవుతుందా కాదా? ఒక ప్రవక్త ప్రవచించాడు, ఒక కాలం వస్తుందంట, అన్నపానములు లేని కరువు కాదు, ఇది దొరకని కాలం వస్తుందంట అండి. వాక్యం దొరకని కాలం ఒకటి వస్తుందంట. వాక్యం మూయబడుతుంది. అందుకనే ఇది ఉన్నప్పుడే చెప్పించుకుందాం, చదివించుకుందాం. అర్థమైందా? ధ్యానం చేద్దాం, హృదయాలలో రాసుకుందాం, పెట్టుకుందాం, డీప్గా దీన్ని స్టడీ చేద్దాం. ఇంకా తెలిసినటువంటి పండితులు చాలామంది ఉన్నారు. ఈ రోజున ఇందాక నేను ఈ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటా ఉంటే మధ్యాహ్నం పూట నాకు అనిపించింది, ఒక అయ్యగారిని పిలవాలి ఒక ఆదివారం, ఆయన వస్తాడు అని అనిపించింది. ఎందుకో తెలుసా? ప్రతి పదం కూడా చాలా బరువుగా ఉంటుందండి. ఆయన మాట్లాడే ప్రతి పదం కూడా చాలా బరువుగా ఉంటుంది. ఓకే, ఒకసారి వచ్చారు మన దగ్గరికి, నాకు ఈరోజున వారిని సంప్రదించి పిలవాలని అనిపించింది. ఎందుకో తెలుసా? వాళ్ళ అనుభవాలు మనకు లేవు కాబట్టి. అర్థమైందా? వాళ్ళంతా ధ్యాస పెట్టి మనం బైబిల్ చదవలేదు కాబట్టి. వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి మనకి. నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అనండి ఒకసారి. నాకు అవకాశం ఉందనండి, ఆసక్తి లేదు. అర్థమైందా? ఉంటే ఎన్నో నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానవర్తులై ఉండేటువంటి ఆశ, దేవుని పాదాల దగ్గర, ఆత్మీయుల పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని నేర్చుకోగలిగేటువంటి వినయ సంస్కారం, దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానించి, దేవుని యొక్క గ్రంథాన్ని పఠించి ధ్యానించి అటువంటి ఆసక్తి, దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ఎవరు చెప్పకుండానే, ఎవరి బలవంతం లేకుండానే వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో మోకాళ్ళొంగి ప్రార్థించేటువంటి స్వభావం, ఆయన సన్నిధిలో మౌనంగా గడిపేటువంటి బలమైనటువంటి ఆశ ఇక్కడ చేరిన మనందరికీ దేవుడు ప్రసాదించి నడిపించునుగాక.